హౌ డస్ సమ్వన్ యూస్ డార్క్ వెబ్? ఇప్పుడు గూగుల్ ఎలా యూజ్ చేస్తున్నాం, సేమ్ థింగ్ లైక్ డార్క్ వెబ్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. దానికంటూ సపరేట్ బ్రౌజర్ ఉంటుంది, టార్ బ్రౌజర్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే వెబ్సైట్ కూడా కనిపించదు. లోన్ యాప్స్ ఉంటాయి కదా, 45,000 రూపాయలు కట్టాలంటూ లోన్ యాప్ రాబందులు పీడించాయి. లోన్ యాప్ కు మరో యువకుడు బలైపోయాడు. ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ విద్యా కుసుమం నేల రాలింది. మెయిన్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తారు, ఎందుకంటే పాకెట్ మనీ అవసరం వాళ్ళకి, రైట్? ఇలాంటి అప్లికేషన్స్ మీకు ప్లే స్టోర్ లో కూడా కనిపించవు. ఏ కేవైసీ లేకుండా ఏమీ లేకుండా జస్ట్ 5,000 రూపీస్ నీకు లోన్ ఇస్తున్నాము అంటే వై దే విల్ గివ్ ఇట్? ట్యాప్ అండ్ పేస్ డేంజరస్ అని చెప్పి చాలా చోట్ల చూసాను నేను. ఎవరి దగ్గర అయితే మర్చెంట్ దగ్గర పీఓఎస్ మిషన్ ఉంటుంది, రైట్? సో వెన్ యూ ట్యాప్ ఇట్, ఇట్స్ ఆథరైజ్డ్ వేర్ ఇట్ అమౌంట్ డెడిక్ట్ అవుతుంది. కానీ ఇది ఏమవుతుంది అంటే అందులో ఒక చిప్ ఉంటుంది, ఎన్ఎఫ్సి అని చెప్పేసి. ఇట్ విల్ ఎమిట్ సమ్ ఫ్రీక్వెన్సీస్. ఆ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అంటే మన పీఓఎస్ మిషన్ కి మ్యాచ్ అయినప్పుడు దెన్ ఇట్ విల్ డెబిట్, ఆథరైజ్డ్ కాబట్టి. కానీ ఈ ఫ్రీక్వెన్సీని ఇంటర్సెప్ట్ చేయడానికి కొన్ని డివైసెస్ ఉంటాయి. రీసెంట్ క్రైమ్స్ ఏంటి? ఇక్కడ ఫోన్ ఉంది, నేనేం చేయట్లేదు, జస్ట్ ఇది కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కనెక్ట్ చేయగానే చూడండి ఏమవుతుంది, ఆటోమేటిక్గా టైప్ చేస్తుందా, వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఎంతమంది ఎంఎస్ ఆఫీస్ లో పైసలు పెట్టుకుంటున్నారు, ఫోటోషాప్ అవ్వచ్చు, క్రాక్ వర్షన్స్ యూజ్ చేస్తారు కదా, ఈ వీటిలలో ఇలాంటి వైరస్ ని బైండ్ చేసి పంపిస్తారు. వన్స్ యూ డౌన్లోడ్ ఇట్, వన్స్ యూ ఇన్స్టాల్ ఇట్, ఏమవుతుంది అంటే సిస్టమ్ అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ సమ్వేర్ ఎల్స్, ఫ్లైట్ తీసుకున్నాం, టికెట్, బోర్డింగ్ పాస్ వస్తుంది. సో అది ప్రింట్అవుట్ తీసుకొని తర్వాత అయిపోయిన తర్వాత పడేస్తాం కదా, అందులో మీకు ఒక బార్ కోడ్ కానీ క్యూఆర్ కోడ్ కానీ వస్తుంది. అది గనక దొరికితే ఏం చెప్తారంటే మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఒక స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారు. మన అడ్రస్ ఉంటుంది, మన పేరు ఉంటుంది, మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఓకే, నేనేం చేయలేదు సార్, నాకేం సంబంధం లేదు అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది అసలైన మెయిన్ కాన్సెప్ట్. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తాము. డిజిటల్ అరెస్ట్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఫీటస్ ఉంటుంది కదా, ఆ ఫీటస్ ది మిల్క్ షేక్ దొరుకుతుంది అంటే తెలుసా డార్క్ వెబ్ లో. మీరు ఇప్పుడు ఏదైతే చైల్డ్ పొర్నోగ్రఫీస్ కావచ్చు, లేదంటే లైక్ మూవీ రూల్స్ లో అప్లోడ్ చేసే డేటా అవ్వచ్చు, ఇల్లీగల్ డ్రగ్స్ కానీ గన్స్ కానీ, ఇల్లీగల్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఈ డార్క్ వెబ్ లో దొరుకుతుంది. క్రైమ్స్ గురించి మాట్లాడాము, అండ్ హౌ టు సెక్యూర్ అనేది మాట్లాడాము, అవేర్నెస్ గురించి మాట్లాడాము. దీంట్లో ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే కెరియర్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో సైబర్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కెరియర్. హలో సార్, విశ్వనాథ్ గారు. హలో. మీరు ఎథికల్ హ్యాకర్ కదా, సో బై ద టర్మ్ ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా? రైట్. సో ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ డూ లీగల్ థింగ్స్, లీగల్గా చేస్తాం. సో మీరు చాలాసార్లు వినుంటారు హ్యాకింగ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్, 2 words డిఫరెన్స్ ఉంటుంది. హ్యాకింగ్ అంటే ఏంటంటే ఇల్లీగల్ వే, లైక్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ మీడియాలో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో, లైక్ మొబైల్ ఫోన్స్ హ్యాక్ అవుతున్నాయి, క్రెడిట్ కార్డ్ స్కామ్స్ జరుగుతున్నాయి, ఇలాంటి చాలా స్కామ్స్ చూస్తుంటారు కదా. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ తీసుకోవడం, అంటే మీ పర్మిషన్ లేకుండా మీ డేటాని స్టీల్ చేసేదాన్ని హ్యాకింగ్ అంటాం. ఇల్లీగల్ వేస్కి యూజ్ చేస్తాం. ఆ వే స్కిల్స్ని మనము లీగల్గా యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎథికల్ హ్యాకింగ్ స్కిల్స్ అనేది సో లైక్ గుడ్ పర్పస్ లాగా యూజ్ చేయొచ్చు, వేర్ వీ కెన్ గో విత్ పోలీస్ డిపార్ట్మెంట్స్లో కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో వాటిల్లో కూడా మేము టెక్నికల్గా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అని పిలుస్తారు. ఎథికల్ చేసే విధానాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటాం విత్ లీగల్ థింగ్స్. సార్ అయితే అనెథికల్ హ్యాకింగ్ గురించి మాట్లాడదాం కాసేపు. రీసెంట్ క్రైమ్స్ ఏంటి? ఓకే, రైట్. చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. అనెథికల్గా మాట్లాడుకోవాలి అంటే మన చుట్టుపక్కల ఉన్నప్పుడు మనం 24/7 365 days డిజిటల్గా కనెక్ట్ అయ్యే ఉంటున్నాం ఇంటర్నెట్కి, లైక్ త్రూ మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ట్యాబ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్ అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ చెప్పాలంటే. ఒకప్పుడు దొంగతనాలు చేయాలి అంటే గోల్డ్ కానీ లేదంటే క్యాష్ కానీ ఇంట్లోకి దూరి దొంగతనాలు చేసేవాళ్ళు, రైట్? నౌ ఇప్పుడు మనీ అంతా డిజిటలైజ్ అయిపోయింది కదా, వీ డోంట్ హ్యావ్ 1 రూపీ ఇన్ అవర్ పాకెట్స్ రైట్ నౌ. చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఫోన్లోనే ఉంటున్నాయి అన్నీ కూడా, లైక్ గూగుల్ పే అవ్వచ్చు, ఫోన్పే అవ్వచ్చు, నెట్ బ్యాంకింగ్ అవ్వచ్చు. ఎప్పుడైతే మనీ డిజిటలైజ్ అయిందో క్రైమ్ ఆల్సో ఇంక్రీస్డ్, డిజిటలైజ్. సైబర్ క్రైమ్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ యువర్ మొబైల్ ఫోన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దిస్. ప్రతి ఒక్కటి మన లైఫ్ అంతా ఇందులోనే ఉంది, రైట్? సో ఇఫ్ ఎ హ్యాకర్ వాంట్స్ టు హ్యాక్, సో దీన్ని కనుక కంట్రోల్లోకి తీసుకోగలిగితే సో యువర్ లైఫ్ ఈజ్ ఇన్ హ్యాకర్ చేతిలో ఉంటుంది కంప్లీట్గా. సో దీనికోసం చాలా టెక్నిక్స్ వాడుతున్నారు. లైక్ కొంతమంది వచ్చేసి సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అంటాం. లైక్ ఎలా అంటే నమ్మించి మోసం చేయడం. మీరు చూసి ఉంటారు, లైక్ ఏదో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడం, ఫేస్బుక్ ప్రొఫైల్స్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మీరు నమ్మి వాళ్ళని యాక్సెప్ట్ చేసిన తర్వాత దే విల్ స్టార్ట్ రిలేషన్షిప్ విత్ యూ. ఐదర్ ఇట్ మైట్ బి లవర్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా అవ్వచ్చు. అట్లా ఒక రిలేషన్షిప్లోకి ఒక ట్రాప్లో పడేస్తారు. వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ ట్రాప్, దే విల్ స్టార్ట్ డూయింగ్ దిస్ యాక్టివిటీస్ అనమాట. అలా మీరు నమ్మి మోసపోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ మెయిన్ జరిగే క్రైమ్స్, మాకు వచ్చే సైబర్ క్రైమ్స్ కూడా ఆల్మోస్ట్ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలా నేను నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు సార్, అనిల్ రాజ్మల్ అని. హీస్ డన్ లాట్ ఆఫ్ వర్క్ అనమాట సైబర్ క్రైమ్ మీద. నేను ఆయనతో పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఎపిసోడ్లో ఆయన చెప్పారు,
లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ రిచ్ పీపుల్ యాక్చువల్లీ ఫాల్ టు దిస్ క్రైమ్ అని చెప్పి. ఎస్ ఎస్ నేను అనెతికల్ అని ఎందుకు అన్నానంటే సార్, ఇప్పుడు జనరల్లీ మెసేజ్లు పంపించి ఆ లింకుల్లోకి వెళ్తే లైక్ ఆటోమేటిక్గా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ హూ డజంట్ కేర్. ఇప్పుడు మన ప్రమేయం లేకుండా జరిగే ఈ హ్యాకింగ్ వరల్డ్లో జరిగే క్రైమ్స్ ఉంటాయి కదా, దాని గురించి చెప్పండి. మన ప్రమేయం లేకుండా అంటే ఇందాక ఒక వే ఏంటి అంటే లింక్ పంపించి మనం యాక్సెప్ట్ చేస్తే ఇట్ విల్ గెట్ ఇన్ టు యువర్ మిషన్, లైక్ మానిటర్ చేయొచ్చు. మన ప్రమేయం లేకుండా మన డేటా బయటికి వెళ్తుంది అని చాలాసార్లు మనం అనుకుంటాం. నేను ఎక్కడ ఇవ్వలేదు డేటా, దెన్ హౌ ఎలా వెళ్ళింది? మీకు కాల్స్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు, లేదంటే ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి, ఎలా వెళ్తుంది అని. దిస్ కమ్స్ అండర్ డేటా బ్రీచెస్ అంటాం వీటిని. ఈ డేటా బ్రీచెస్ ఏంటి అంటే లైక్ ఎగ్జాంపుల్గా చెప్తాను. మీ ఈమెయిల్ అడ్రస్ ఉంది మీ దగ్గర. మీ ఈమెయిల్ అడ్రస్ ఎక్కడెక్కడ యూజ్ చేసి ఉంటారు మీకు తెలిసినంత మటుకి? కొన్ని ప్లేసెస్, లైక్ ఏదో కొన్ని గుర్తున్న ప్లేసెస్ చేస్తాం. కానీ మనకు తెలియకుండా చాలాసార్లు సైన్ అప్ విత్ గూగుల్ అని కొట్టేస్తాం, అవసరం ఉన్నా లేకపోయినా కొడతాం. సో హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఆ వెబ్సైట్స్ని కానీ ఆ వెబ్ సర్వర్స్ని కానీ టార్గెట్ చేసి దాంట్లో ఉన్న డేటాని తీసుకుంటారు. అప్పుడు మన డేటా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి డేటా అనేది, మన డేటా బ్రీచ్ అనేది జరిగేది అక్కడి నుంచి అవుతుంది. అందులో నుంచి తీసుకొని ఫోన్స్ కాల్స్ రావడం కానీ, ఎస్ఎంఎస్లు రావడం కానీ, మన ఈమెయిల్స్కి ఎస్ఎంఎస్లు రావడం కానీ, ఇలాంటివన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. డేటా బ్రీచెస్ అంటాం వీటి. యాక్చువల్లీ మనం ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఇరుంబుతరై సినిమా గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఆ సినిమా అభిమన్యుడు తెలుగులో, ఆ మూవీలో కూడా ఈ ఆధార్ కార్డ్ స్కామ్ జరుగుతుందని చెప్పి జిరాక్స్ సెంటర్స్ నుంచి తీసుకెళ్లి, సో ఆ స్కామ్ ఇప్పటికీ జరుగుతుంది, ఇప్పటికీ ఉంది. ఏదైతే చూపించారో ఆల్మోస్ట్ నాకు బాగా నచ్చిన మూవీ అది చెప్పాలంటే, ఎందుకంటే బాగా కనెక్ట్ అయిన మూవీ అది. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% చూపించిందంతా కూడా రియల్. ఎందుకంటే ఇప్పుడు మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో హ్యాకర్స్కి, ఇల్లీగల్ హ్యాకర్స్కి మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, డేటా ఈజ్ ఇంపార్టెంట్. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు, మీరు అంటున్నారు కదా జిరాక్స్ సెంటర్స్ అని, లైవ్లో కూడా మేము చూస్తాం చాలా కేసెస్ వస్తాయి ఇలాంటి కేసెస్. ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక ప్రింట్అవుట్ కావాలి, ఎగ్జాంపుల్ ఒక ప్రింట్అవుట్ కావాలంటే మీరు ఒక జిరాక్స్ షాప్కి వెళ్తారు, లేదంటే ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తారు. అక్కడ ఏముంటుంది? సో ఒకప్పుడు మనం అంటే ఇంటర్నెట్లో వచ్చి తీసుకొని అలా ప్రింట్అవుట్ తీసుకునేది మన మెయిల్లో నుంచి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడికి వెళ్ళగానే ఒక నెంబర్ రాసి ఉంటుంది, వాట్సాప్ చేయండి లేదంటే ఈమెయిల్ చేయండి అని చెప్పేసి. సో మనం ఏం చేస్తాం, నార్మల్గా ప్రింట్ కావాలి కాబట్టి పంపించేస్తాం. కానీ వన్స్ ఒక్కసారి మన డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, బయటకు వెళ్ళింది అంటే, సో హ్యాకర్స్ ఏం చేయొచ్చు, ఆ మెయిల్ ఐడిని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ఆ వాట్సాప్ని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడి నుంచి మన డేటా కూడా బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంకొన్ని ఏంటంటే ఈ జిరాక్స్ సెంటర్స్ వీళ్ళు కూడా స్కామ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే, వీళ్ళ దగ్గర డేటా ఆల్రెడీ ఉంది, ఈమెయిల్లో ఉంది, ఎస్ఎంఎస్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది. దే విల్ సెల్ ఫర్ అదర్ పీపుల్. అక్కడి నుంచి కూడా క్రైమ్స్ జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లైక్ ఒక రియల్ టైమ్ కేసు చెప్పాలి అంటే ఇది జరిగి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఐ కెనాట్ డిస్క్లోజ్ ద నేమ్స్ అండ్ అదర్ థింగ్స్. యాక్చువల్గా మీరు ట్రావెల్ చేస్తున్నారని చెప్పారు, ఇందాక మనం మాట్లాడినప్పుడు బాగా ట్రావెల్ చేస్తారని చెప్పారు. మీరు ఎలా ట్రావెల్ చేస్తారు? నార్మల్గా బైక్, ఇంకా అంతే, మాక్సిమం బైక్. ఓకే, బైక్ లేకుండా ఇంకా వేరే ఇంకా ట్రాన్స్పోర్ట్స్ ఏమున్నాయి మనకి ఎక్కడైనా ట్రావెల్ జనరల్ పీపుల్ గా ఆలోచిస్తాం? ఆబ్వియస్లీ బస్ ఉంటుంది, ట్రైన్ ఉంటుంది, ప్లేన్ ఉంటుంది. రైట్. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ సమ్వేర్ ఎల్స్, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కడికో వెళ్ళాలి అనుకుందాం, బెంగళూరు, ఫ్లైట్ తీసుకున్నాం టికెట్. ఓకే, సో బోర్డింగ్ పాస్ వస్తుంది, మనం ట్రావెల్ చేస్తాం. ట్రావెల్ చేసిన తర్వాత ఏం చేస్తాం, టికెట్ తీసి పడేస్తాం కదా. లేదంటే లైక్ బస్ రెడ్ బస్సు, అబీ బస్సు ఏదో బుక్ చేసుకుంటాం, అందులో కూడా మనకి ఒక టికెట్ వస్తుంది, రైట్. సో అది ప్రింట్అవుట్ తీసుకొని తర్వాత అయిపోయిన తర్వాత పడేస్తాం కదా. ఇక్కడ చాలా మిస్టేక్ ఇదే చాలా మంది చేసేది ఏంటి అంటే, అందులో మీకు ఒక బార్ కోడ్ కానీ క్యూఆర్ కోడ్ కానీ వస్తుంది, చూసారా ఎప్పుడైనా? సో అది కనుక దొరికితే వీ కెన్ రిట్రీవ్ అ డేటా ఫ్రమ్ దట్. ఈ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. ఏంటంటే తెలియకుండానే ఒక పర్సన్కి, ఒక అన్నోన్ పర్సన్కి కాల్ వచ్చింది. వన్ ఆఫ్ ద పర్సన్ హీ ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, లైక్ ఎయిర్ ఏషియా ఇండియా నుంచి వెళ్ళారు. సో హీ గాట్ ఏ కాల్ ఫ్రమ్ ఎయిర్ ఏషియా ఇండియా ఇట్ సెల్ఫ్. ఎయిర్ ఏషియా ఇండియా నుంచి కాల్ వచ్చింది. సో అందులో ఉన్న బోర్డింగ్ పాస్లో ఉన్న డీటెయిల్స్ అన్ని చెప్తున్నాడు. సింపుల్ థింగ్, నమ్ముతారా లేదా? సింపుల్ థింగ్. సో వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎయిర్ ఏషియా ఇండియా, యూ ట్రావెల్డ్ ఆన్ దిస్ డేట్, దిస్ ఈజ్ యువర్ సీట్ నెంబర్, దిస్ ఈజ్ యువర్ నేమ్ అండ్ దిస్ ఈజ్ అ డేట్ అండ్ దిస్ ఈజ్ అ థింగ్, ఫ్లైట్ నెంబర్, ఎవ్రీథింగ్, రైట్. అన్నీ చెప్పారు. అన్నీ చెప్పిన తర్వాత ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నాడు. తర్వాత ఏమైంది అంటే, సో వీ నీడ్ సమ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ అండ్ లైక్ ప్యానిక్ చేస్తారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒకరిని స్కామ్ చేయాలంటే ప్యానిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు చేసే టెక్నిక్స్ ఇవి యాక్చువల్గా. సో ఏం చేస్తారంటే లైక్ మీ వచ్చిన ఫ్లైట్స్లోనే వన్ ఆఫ్ ద అన్ఆథరైజ్డ్ పర్సన్ ఎక్కారు, లైక్ మైట్ బి టెర్రరిస్ట్ అవ్వచ్చు, ఇంకేదో పేరు చెప్పుంటారు, చెప్పి ప్యానిక్ చేస్తారు ఫస్ట్ థింగ్. సో యాజ్ అ పోలీస్ ఎంక్వైరీ పరంగా వీఆర్ డూయింగ్ ఫర్ ఆల్ ద కస్టమర్స్ లైక్ ప్యాసింజర్స్, సో ఫర్ కన్ఫర్మేషన్, సో వీ నీడ్ యువర్ కేవైసీస్. మీ కేవైసీస్ ఇస్తే దెన్ విల్ కన్ఫర్మ్ దట్ యూఆర్ ఏ జెన్యూన్ వన్ అని చెప్పేసి. ఓకే,
సో ఫస్ట్ హీ హెజిటేటెడ్, లైక్ వద్దు, నేనెందుకు చెప్పాలి, నేనేం చేయలేదు కాబట్టి. ఓకే సార్, ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ డీటెయిల్స్ ఫర్ అస్, సో విల్ ఇన్ఫార్మ్ టు ద పోలీస్ టీమ్, సో దే విల్ కమ్ టు యువర్ ప్లేస్ అండ్ దే విల్ ఎంక్వైర్ ఫ్రమ్ దేర్ అని చెప్పారు. ఫస్ట్ ప్యానిక్ స్టార్ట్ అవుతుంది. లైక్ ఆమె సొసైటీలో ఒక పర్సన్ని నేను పోలీస్ డిపార్ట్మెంట్స్కి వచ్చి అక్కడి నుంచి ఇదంతా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది, మైండ్లో క్రియేట్ చేస్తారు. చేసినప్పుడు హీ గివెన్ ఆల్ ద డీటెయిల్స్ లైక్ ఆధార్, పాన్ అండ్ హౌ యూ బుక్ ద టికెట్స్ అన్నప్పుడు హీ హాస్ గివెన్ దట్ పర్టికులర్ బుకింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వాట్ ఎవర్, నెట్ బ్యాంకింగ్ ఏదో చెప్పాడు, ఏ డీటెయిల్స్ కావాలో అవన్నీ చెప్పాడు. దాని తర్వాత అమౌంట్ గాట్ డెబిటెడ్ ఫ్రమ్ హిస్ అకౌంట్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. అంటే ఒక సోషల్ ఇంజనీరింగ్, దిస్ ఈజ్ వాట్ కమ్స్ అంటే సోషల్ ఇంజనీరింగ్, నమ్మించి మోసం చేయమంటారు కదా, దీన్నే అంటాం అలా. సో చాలా మందికి తెలియదు, అంటే ఆ టికెట్లో ఉండేది వేస్ట్ ఆఫ్ థింగ్, అయిపోయింది కదా, ట్రావెల్ అయిపోయింది కదా అనుకుంటాం, కానీ ఆ క్యూఆర్ కోడ్స్, బార్ కోడ్స్ ఏవైతున్నాయో టేర్ చేసి పడేసేయాలి ఫస్ట్ థింగ్, ఇది మెయిన్. ఓకే సార్, ఇప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి ఏంటంటే డార్క్ వెబ్ గురించి. సో డార్క్ వెబ్ అంటే బేసిక్లీ ఇప్పుడు టార్ బ్రౌజర్లోంచి మనం డార్క్ వెబ్ యాక్సెస్ చేయొచ్చు, ఈ బేసిక్ డీటెయిల్స్ తెలుసు. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే వాట్ ఈస్ దేర్ ఎగ్జాక్ట్లీ ఇన్ డార్క్ వెబ్? చాలా మందికి ఇది ఒక క్యూరియాసిటీ, డార్క్ వెబ్ అనేది. యాక్చువల్గా ఏంటి అంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు చూస్తున్న ఏదైతే సెర్చ్ ఇంజిన్, గూగుల్ ఉంది, యాహూ ఉంది, ఇంకా బింగ్ ఉంది, ఆల్ దిస్ కమ్స్ అంటే సర్ఫేస్ వెబ్. సర్ఫేస్ వెబ్ అంటే ఏంటి అంటే లీగల్గా చూపించేటివన్నీ సర్ఫేస్ వెబ్లో ఉంటాయి. ఓకే, లైక్ ఇఫ్ యూ సర్చ్ ఫర్ ఎ గూగుల్ ఫర్ ఎ డ్రగ్స్ అని సర్చ్ చేశారనుకోండి, మెడిసిన్స్కి సంబంధించిన డ్రగ్స్ వస్తాయి, ఏదైనా మెడిసిన్స్కి సంబంధించిన వస్తుంది, రైట్. గన్స్ అని సెర్చ్ చేస్తే టాయ్స్ వస్తాయి, లేకపోతే ఇంకేవో వస్తాయి, అంటే ఆ రిలేటెడ్ వర్డ్స్ అనమాట. అంటే ఆథరైజ్డ్, లీగల్ అన్నీ కూడా సర్ఫేస్ వెబ్లో ఉంటాయి మనకి. ఓకే, సర్ఫేస్ వెబ్ తర్వాత డీప్ వెబ్ అంటాం, ఇంకొక లేయర్ ఉంటుంది డీప్ వెబ్. సర్ఫేస్ వెబ్లో ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, పబ్లిక్ యూసేజ్ అంతా కూడా. డీప్ వెబ్కి వచ్చేసరికి ఏంటి అంటే లైక్ కొన్ని గవర్నమెంట్ సైట్స్ కావచ్చు, మన డేటా గూగుల్ డ్రైవ్ కావచ్చు, అంటే ఆథరైజ్డ్ పీపుల్ మాత్రమే యాక్సెస్ చేసేదాన్ని మనం డీప్ వెబ్ అంటాం. సో లైక్ మీ గూగుల్ డ్రైవ్ ఉంది, ఎవరు ఓపెన్ చేయొచ్చు, మీరే ఓపెన్ చేయొచ్చు, రైట్. సో అంటే ఆథరైజ్డ్ పీపుల్ వాళ్ళకి వచ్చే కంటెంట్ అంతా కూడా డీప్ వెబ్లో ఉంటుంది మామూలుగా. బేసిక్లీ మనం యాక్సెస్ ఇస్తేనే అవతల ఎస్, దట్ కమ్స్ అంటే డీప్ వెబ్. అది కూడా లీగల్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్. దాని తర్వాత వచ్చేది ఇట్స్ అ సపరేట్ వరల్డ్, వీ కాల్ ఎస్ అ డార్క్ వెబ్. ఇక్కడ డార్క్ వెబ్ వస్తుంది, ఒక మాఫియా లాగా నడుస్తూ ఉంటుంది. అంత ఇల్లీగల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఈ డార్క్ వెబ్లో దొరుకుతుంది. ఓకే, లీగల్గా చెక్ చేసుకోవచ్చు, లీగల్గా ఉంటాయి. మ్యాక్సిమం ఇల్లీగల్ చేసే హ్యాకర్స్ అందరు కూడా ఈ డార్క్ వెబ్లోకి వెళ్తారనమాట. లైక్ మీరు ఇప్పుడు ఏదైతే చైల్డ్ పొర్నోగ్రఫీస్ కావచ్చు, లేదంటే లైక్ మన మూవీ రూల్స్లో అప్లోడ్ చేసే డేటా అవ్వచ్చు, లేదంటే డేటా బ్రీచెస్ అని ఇందాక చెప్పాను అదే అవ్వచ్చు, ఇలా చాలా మటుకి అంతా కూడా డేటా బ్రీచెస్ అవ్వచ్చు, అన్నీ కూడా డార్క్ వెబ్లో దొరికేస్తాయి మనకి. ఈ డ్రగ్స్ కానీ, ఇల్లీగల్ డ్రగ్స్ కానీ, గన్స్ కానీ, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది మెయిన్గా. సో అదొక సర్చ్ ఇంజన్ లాగా వీళ్ళకి. సో అది గుర్తుపట్టడం కూడా కష్టం చెప్పాలి అంటే. లైక్ మనకి వెబ్సైట్స్ చూస్తే google.com, facebook.com ఈ పేర్లు మనం చదవచ్చు, రైట్. అండ్ వీ కెన్ ఈజీలీ గెట్ టు నో ద ఐపీ అడ్రస్, వాళ్ళ ఐపీ అడ్రస్ ఏంటి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి తీసుకోవచ్చు మనం నార్మల్గా. కానీ ఈ డార్క్ వెబ్లో ఉండే ఏవైతే లింక్స్ ఉంటాయో దెర్ ఈజ్ నో ట్రేసెస్ ఫర్ దాట్. అది మెయిన్ టార్గెట్ ఫర్ హ్యాకర్స్. సార్ మీరు విన్న అతిపెద్ద క్రైమ్ ఏంటి యూజింగ్ డార్క్ వెబ్? చాలా క్రైమ్స్ ఉన్నాయి, అతిపెద్ద క్రైమ్ అని కాదు, డైలీ అవుతాయి అలాంటి క్రైమ్స్ చెప్పాలి అంటే. లైమ్ లైట్ లోకి వచ్చిన క్రైమ్స్ చాలా ఉన్నాయి. లైక్ మీరు వినుంటారు రాన్సమ్ వేర్ అనే అటాక్ అని ఎప్పుడన్నా విన్నారా? వినలేదు. రాన్సమ్ ఇది లైక్ టెక్నికల్ వాళ్ళు ఇప్పుడు మన డిజిటల్ సైబర్ క్రైమ్లో ఉన్న చాలా పెద్ద క్రైమ్ అనమాట ఇప్పుడు జరుగుతున్నది కూడా. రాన్సమ్ వేర్ అనే ఒక అటాక్ అనమాట. అది ఏంటి అంటే హ్యాకర్స్ ఏం చేస్తారంటే లైక్ ఒక టైప్ ఆఫ్ వైరస్ని క్రియేట్ చేస్తారు, ఒక వామ్ని క్రియేట్ చేసి దే విల్ స్ప్రెడ్ ఇట్ ఇన్ ఆన్లైన్. యాక్చువల్గా స్ప్రెడ్ చేస్తాం, డిజిటల్ వామ్ అనుకోవచ్చు. సో చాలా మందికి ఒక గ్రీడ్ ఉంటుంది. ఏంటి అంటే ఎంతమంది ఎంఎస్ ఆఫీస్లో పైసలు పెట్టుకుంటున్నారు, డబ్బులు పెట్టుకుంటారు ఎంఎస్ ఆఫీస్ కానీ కొనం మాక్సిమం, రైట్. ఫోటోషాప్ అవ్వచ్చు, క్రాక్ వర్షన్స్ యూజ్ చేస్తాం కదా, ద టార్గెట్ ఫర్ దెమ్. ఓకే, ఈ వీటిలలో ఇలాంటి వైరస్ని బైండ్ చేసి పంపిస్తారు, మైట్ బి జేపీజీస్ కానీ ఇలాంటివి మెయిన్గా. సో వన్స్ యూ డౌన్లోడ్ ఇట్, వన్స్ యూ ఇన్స్టాల్ ఇట్, ఏమవుతుంది అంటే సిస్టమ్ అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. ఎన్క్రిప్ట్ అంటే టోటల్గా ఆ డేటా అనేది మన కంట్రోల్లో ఉండదు ఇంకా. ఈవెన్ ఇఫ్ యూ ఓపెన్ ఎనీ పర్టికులర్ ఫైల్ ఇట్ వోంట్ ఓపెన్, ఎవ్రీథింగ్ అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది బై యూజింగ్ సమ్ ఆల్గరిథం రాసుకొని, ఆల్గరిథం మొత్తాన్ని యూజ్ చేసుకొని ఆ కంప్లీట్ నెట్వర్క్లో ఉన్న అన్ని సిస్టమ్స్లోకి స్ప్రెడ్ అయిపోతుంది. ఈ నెట్వర్క్లో 10 సిస్టమ్స్ ఉంటే 10 సిస్టమ్స్కి స్ప్రెడ్ అయిపోయి మొత్తం నెట్వర్క్ ఇన్ఫెక్ట్ అయిపోతుంది, అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. ఎన్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఒక బ్యానర్ వస్తుంది డెస్క్టాప్ మీద, యువర్ డేటా ఈజ్ ఎన్క్రిప్టెడ్,
సో ఇఫ్ యూ పే ద బిట్కాయిన్స్, దిస్ మచ్ ఆఫ్ బిట్కాయిన్స్, దెన్ విల్ రిలీజ్ ద డేటా. అదర్వైజ్ విత్ ఇన్ 24 hours యువర్ డేటా ఈస్ గోయింగ్ టు బి డిలీటెడ్ ఫ్రమ్ అవర్ సర్వర్స్ అని చెప్పి. సో ఇది చాలా మందికి ఎఫెక్ట్ అయింది. మనీ ఎంఎన్సీ కంపెనీస్కి కూడా ఎఫెక్ట్ అయింది. లైక్ ఐబిఎం, కాగ్నిజెంట్ ఆర్ క్యాప్జెమినీ ఇలా చాలా అయినాయి స్టార్టింగ్లో వచ్చినప్పుడు. సో దెన్ తర్వాత మళ్ళీ దానికి సొల్యూషన్స్ వచ్చాయి. కానీ ఇప్పటికీ దానికి కంప్లీట్ సొల్యూషన్ అనేది లేదు. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే కంప్లీట్ సొల్యూషన్ ఇప్పటికే లేదు. ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ ఆల్గరిథం రాస్తున్నారో దాన్ని డిక్రిప్ట్ చేయాలంటే దానికి కావాల్సిన ఒక ప్రైవేట్ కీ అని ఉంటుంది. అది ఓన్లీ హ్యాకర్ దగ్గర మాత్రమే ఉంటుంది. సో అలాంటివి అనమాట. ఇలాంటి క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. సో డేటా బ్యాకప్ తీసుకోరు చాలా మంది, డేటా వెళ్ళిపోతుంది అలా. వన్ ఆఫ్ ద థింగ్. సో రీసెంట్గా మీరు విన్న క్రైమ్ ఏంటి? లైక్ కమింగ్ టు నార్మల్ క్రైమ్, జనరల్ పీపుల్ ఏఐ వాడుకుని కానీ లేదంటే డేటా వాడుకుని కానీ. ఓకే, ఏఐ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడున్న జనరల్ పీపుల్ మీద చేసే క్రైమ్ ఇది. ఇప్పుడు నేను రాన్సమ్వేర్ అని చెప్పాను చూసారా, ఇది మెయిన్గా టార్గెట్ చేసేది కార్పొరేట్ పీపుల్. అంటే కొంచెం డేటా, వెరీ ఇంపార్టెంట్ డేటా ఉంటుంది కదా, వాళ్ళకి టార్గెట్ చేసే ఇది ఒక క్రైమ్. జనరల్ పీపుల్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, జనరల్ పీపుల్ ఉంది, వీళ్ళకి ఎలా టార్గెట్ చేస్తున్నా డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఒక కొత్త స్కామ్ స్టార్ట్ అయింది. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి. ఓకే, సో నార్మల్ అరెస్ట్ అంటే పోలీస్ వాళ్ళు ఇంటికి వచ్చి అరెస్ట్ చేసేది నార్మల్ అరెస్ట్ అనమాట. ఇది కొత్తగా డిజిటల్ అరెస్ట్ అనేది కొత్త స్టార్ట్ అయింది స్కామ్. ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాల్ వస్తుంది ఎక్కడి నుంచి అంటే ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ మైట్ బి సిబిఐ ఆర్ సమ్ కస్టమ్స్ నుంచి ఇలాంటివి వస్తుంది. ఏం చెప్తారంటే మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి లేదంటే ఇల్లీగల్ థింగ్స్ ఉన్నాయి, ఆ పార్సల్ మీద మీ పేరే ఉంది, మీ దాంట్లో ఉంది. సో యూ హ్యావ్ టు కమ్ టు ద పోలీస్ స్టేషన్ ఆన్ సమ్ అదర్ లొకేషన్. మనం హైదరాబాద్లో ఉంటే వాడు బెంగళూరు రమ్మంటాడు, లేదా మనం బెంగళూరులో ఉంటే వాడు ఇంకెక్కడికో రమ్మంటాడు. అంటే రాని ప్లేస్కి అనమాట, మనం దగ్గరలో ఉన్న లొకేషన్స్ చెప్పరు. సో ఢిల్లీలో మీ పార్సల్ వచ్చింది, సో యూ హ్యావ్ టు కమ్ టు ద ఢిల్లీ అండ్ యూ హ్యావ్ టు ప్రజెంట్ ఓవర్ దేర్ టు డూ ఆల్ అదర్ యాక్టివిటీస్ చేయడానికి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ థింగ్ నా మీద పార్సల్ ఏం రాలేదు సార్, నేను అసలు ఎవరికి ఏం చేయలేదు, లేదు పార్సల్ వచ్చిందని చెప్పి ఒక స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారు. మన అడ్రస్ ఉంటుంది, మన పేరు ఉంటుంది, మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. పార్సల్ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారు. మీరు నమ్ముతారు, ఫస్ట్ థింగ్ పార్సల్ ఉంది, నా అడ్రస్ కూడా ఉంది, ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఓకే, తర్వాత ఏం చేస్తారు అంటే ఓకే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు ద ఢిల్లీకి రాలేరు, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు బుక్ చేసుకొని రండి అంటారు. మనం అంత త్వరగా బుక్ చేయలేం కదా ఫస్ట్ థింగ్, రైట్? సరే మీరు రాలేరు కదా, సో వీడియో కాల్, ఫస్ట్ విల్ కాల్, వీడియో కాల్ కనెక్ట్ చేస్తాం అని చెప్తారు. ఓకే, వీడియో కాల్లో కనెక్ట్ అవుతాం. అక్కడ నమ్మించడానికి ఏంటి అంటే ఒక పోలీస్ డ్రెస్లో వేసుకొని ఒక అతను కూర్చొని పోలీసే మాట్లాడుతుంటాడు. సో ఆ అటైర్ చూసే కానీ ఆటోమేటిక్గా మనం నమ్మేస్తాం. ఫస్ట్ థింగ్ వెనకాల ఫ్లాగ్స్ ఉంటాయి, లైక్ మన పోలీస్ వాళ్ళ సింబల్స్ ఉంటాయి, అటైర్ కూడా పోలీస్ డ్రెస్సే ఉంటుంది. సో హీఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ ద క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు పానిక్ చేయడానికి. ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఏం చేస్తుంటారు, ఈ డ్రగ్స్ ఎందుకు వచ్చాయి మీ పేరు మీద, ఇలాంటివన్నీ అడిగేసరికి ఫస్ట్ పానిక్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాడంటే నేనేం చేయలేదు సార్, నాకేం సంబంధం లేదు అని చెప్పి మనం చెప్తాం ఎట్ ఎనీ కాస్ట్. తర్వాత ఏం చేస్తే దీన్ని ఏం చేస్తారంటే ఇంకో మా హయ్యర్ అఫీషియల్స్కి మేము ఫార్వర్డ్ చేస్తాం. సో తనతో మాట్లాడండి, మీరు చెప్తున్నారు బట్ వీ వోంట్ అగ్రీ ఫర్ దట్ బికాస్ పార్సల్ వచ్చింది. ఓకే, మీరు కావాలంటే హైయర్ అఫీషియల్స్కి మాట్లాడండి, వాళ్ళు మీతో డీల్ చేస్తారు. అక్కడికి కనెక్ట్ అవుతుంది కాల్. మళ్ళీ అక్కడ కూడా సిబిఐ అన్నట్టు ఒక బోర్డు ఉంటుంది, వెనకాల అన్నీ ఉంటాయి. మీరు చెప్తుంటే ఏం చేస్తారంటే ఇంకా మీ దగ్గర ఏం చేస్తారంటే ఓకే నేనేం చేయలేదు సార్, నాకేం సంబంధం లేదు అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది అసలైన మెయిన్ కాన్సెప్ట్. ఓకే, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రైట్, సో ఏం చేయట్లేదు అంటున్నారు కాబట్టి ఇంత పేమెంట్ చేయండి, దెన్ విల్ విత్డ్రా దట్ పర్టికులర్ థింగ్స్. ఇది ఏదైతే జరిగిందో అదంతా కూడా బయటికి రాకుండా మేము చూసుకుంటాము అని చెప్తారు. లేదు మీరు ఇది చెయ్యట్లేదు, మీరు ఇట్లా పేమెంట్ చేయను అంటే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తాము. డిజిటల్ అరెస్ట్ అంటే సిస్టమ్ ముందే కూర్చోవాలి, ఒక రూమ్లోకి రావాలి, ఎవ్వరు ఉండకూడదు, ఓన్లీ మీరు ఆ సెల్ ఫోన్ మాత్రమే ఉండాలి, మేము అడిగే క్వశ్చన్స్కి అంతా రికార్డ్ అవుతుంది, మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి, ఇలా అని చెప్పి ఒక భయం స్టార్ట్ చేసి అక్కడి నుంచి క్యాష్ తీసుకుంటున్నారు అనమాట. ఇది ఒక డిజిటల్ అరెస్ట్ అనేది స్టార్ట్ అయింది. కానీ లాస్ట్లో డబ్బులు అడిగినప్పుడు అవతల వాళ్ళకి డౌట్ రావాలి. దట్స్ వాట్, చాలా మందికి ఈ పానిక్ సిచ్యువేషన్లో అది రావట్లేదు, మైండ్ పని చేయదు. ఫస్ట్ థింగ్ మీరు భయంతో ఉన్నారు, పానిక్ ఉన్నారు, ఇవన్నిట్లలో ఏంటి అంటే మీరు ఇంత డబ్బులు కట్టండి మేము మిమ్మల్ని బయటకు విడిపిస్తాము అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయటికి రావాలి అనే థాట్లో ఉంటాం ఇవన్నీ చూసేసరికి. అలా అనమాట. అంటే ఇంత ప్రాసెస్ లో వాడికి ఒక్క మొమెంట్ ఆఫ్ టైమ్ లో అనిపించాలి కదా, అనిపించాలి, కానీ అందుకు అనిపించట్లేదు. దట్స్ వాట్ వాళ్ళు మాట్లాడే విధానం, సోషల్ కమ్యూనికేషన్ స్కిల్స్, లైక్ బెదిరించడము, ఇలాంటివన్నీ చేస్తారనమాట. ఇంకోటి పోలీస్ డ్రెస్ చూడగానే చాలా మందికి ఆ అటైర్ చూడగానే భయం అవుతుంది ఫస్ట్ థింగ్, అలా అనమాట. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక వే ఆఫ్ స్కామ్. ఇంకొక స్కామ్ ఏంటంటే మా రిలేటివ్స్లోనే జరిగింది. మీ పేరు మీద సిమ్ కార్డ్ వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, అది హరాస్మెంట్ అనే కంప్లైంట్ వచ్చింది, చెక్ చేస్తే మీ ఆధార్ కార్డు ఉంది,
మీరు రావాలి, మీరే అక్కడ ఉండాలి, లైక్ అరెస్ట్ చేయాలి మిమ్మల్ని, అది అని చెప్పి అలా కూడా చేస్తున్నారు ఇప్పుడు. అలా మనకి ఆధార్ కార్డ్ డేటా లీక్ అయింది కాబట్టి ఇప్పుడు వీడికి సడన్ గా నా ఆధార్ కార్డ్ చూపించమని అడిగినా సరే వాడు వెంటనే చూపిస్తాడు. దట్స్ వాట్, కేవైసీ అడుగుతారు కదా, యూఆర్ రియలా కాదా, మీ కేవైసీస్ అన్ని నాకు కావాలి, ఇవన్నీ పంపించండి అంటే పంపిస్తాం కదా. దట్స్ వాట్. సో ఇంతకు ముందు మీరు చెప్పిన పోలీస్ లా కూర్చుంటాడు అన్నారు కదా, వాడిని అడిగితే అప్పుడు అలా ఆ పోలీస్ని అడిగితే చూపిస్తారా? ఐడి కార్డ్ కూడా రెడీ ఉంటుంది, ఫేక్ ఐడి కార్డ్స్, ఎవ్రీథింగ్ ఫేక్ ఉంటుంది, ప్రతిదీ ఫేక్ చేయొచ్చు. సో వాళ్ళు ఐడి కార్డ్ చూపిస్తారు, సిబిఐ కార్డ్ చూపిస్తాడు, వెనకాల అటైర్ అదే ఉంటుంది, పోలీస్ డ్రెస్ అదే ఉంటుంది. ఆల్మోస్ట్ ఎలా అంటే నమ్మిచ్చేస్తారు. సో ఆల్మోస్ట్ తీసుకెళ్ళి నమ్మించి ఇంకా ఆ ఊబిలో నుంచి బయటికి రావాలంటే మీరు డబ్బులు ఇస్తే మేము వదిలేస్తాం, అంటే లైక్ మిమ్మల్ని బయటికి సేవ్ చేస్తాం అంటారు. సో వాళ్ళు బేసిక్లీ హ్యాకర్స్ కదా, వాళ్ళు యాక్టర్స్, వాళ్ళు ఆర్టిస్ట్ అంతే కదా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ టెక్నికల్ స్కిల్స్. రైట్, ఇంట్రెస్టింగ్. సార్ అయితే ఇప్పుడు మీరు 3 క్రైమ్స్ చెప్పారు కదా, ఈ 3 క్రైమ్స్ లో ఎంత డబ్బు గుంజుతారు? కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్. ఈ ర్యాన్సమ్ వేర్లో అయితే కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్, ఎందుకంటే బిట్ కాయిన్స్లో తీసుకుంటారు, క్రిప్టో కరెన్సీ అంటారు. ఇవి ఎందుకు అంటే ఇది ట్రేసింగ్ అనేది ఉండదు ఇక్కడ బిట్ కాయిన్స్కి. సో 1 బిట్ కాయిన్ వాల్యూ ఇప్పుడు 40 to 60 lakhs మధ్యలో ఉంటుంది, అది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో ఒక బిట్ కాయిన్ అంటే 40 lakhs, అర్థం చేసుకోండి ఇంకా ఎలా ఉంటుంది. సో మిగతా క్రైమ్స్కి వచ్చేసరికి ఒక 1 lakh, 2 lakhs or 10 lakhs అక్కడ వరకు లాగే ఛాన్సెస్ ఉన్నాయి. నేను చూసినంత మటుకి మ్యాక్సిమము అంటే హయ్యెస్ట్ పెయిడ్ అంటే నా దగ్గర వచ్చిన కేసెస్లో ఆల్మోస్ట్ ఒక 25 lakhs వరకు తీసుకున్నారు. ఇలా వాళ్ళు ఇస్తూ పోతూ ఉంటారు, వీళ్ళు తీసుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా ఏదో ఒక రీజన్ చెప్పి స్టార్ట్ చేస్తారు, ఇంకా అలా ఆ ట్రాప్లో పడేస్తారు మొత్తం. రైట్. సో ఇప్పుడు మీరు 3-4 క్రైమ్స్ చెప్పారు కదా, ఇందులో మొత్తం దాంట్లో మీరు ఇలాంటి ఈ సర్ఫేస్ లెవెల్ క్రైమ్స్ చెప్తున్నారు కదా, ఇవి కాకుండా మీరు ఇంకా డార్క్ క్రైమ్స్ ఏమన్నా చూసారా? చాలా ఉన్నాయి. ఎలా అంటే కొన్ని బయటికి రావు, చాలా మటుకి బయటికి రావు, ఇంటర్నల్ గానే అవుతా ఉంటాయి అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఇందాక ఏఐ అన్నారు కదా, ఈ ఏఐని యూజ్ చేసుకొని చాలా డార్క్ క్రైమ్ జరుగుతూ ఉంది. ఎలా అంటే ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అందుకు గుడ్ అండ్ బ్యాడ్ రెండింటికి. ఏ టెక్నాలజీ అయినా, నేను ఐఎమ్ నాట్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ ఎనీ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ తీసుకున్నా దానికి గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, రెండు ఉంటాయి, 2 phases. సో ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ ఎ గుడ్ పర్పస్, వెల్ అండ్ గుడ్, లైక్ హ్యాకింగే తీసుకోండి, యూజ్ ఇట్ ఫర్ గుడ్, ఎథికల్ హ్యాకింగ్ అంటాం, యూజ్ ఇట్ ఫర్ ఎ బ్యాడ్, నార్మల్ హ్యాకింగ్ అంటాం, ఇల్లీగల్ అంటాం. ఏఐ కూడా అంతే, ఏఐ అనేది ఆటోమేషన్ చేయడానికి యూజ్ అవుతుంది మనకి, వెల్ అండ్ గుడ్. బట్ ఇదే ఏఐని యూజ్ చేసుకొని మీ ఫోటో ఉంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్, వేర్ ఐ కెన్ మార్ఫ్ ఇట్ విత్ అదర్ వీడియోస్. సో ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటి అంటే డీప్ ఫేక్స్ ఏఐస్ అవే క్రియేట్ చేస్తున్నారు. అంటే మనం గూగుల్లో ఫేస్బుక్లో పెట్టుకుంటాం కదా ఫొటోస్, సెల్ఫీస్ దిగి, ఇవన్నీ కూడా దాంట్లోనే అవుతున్నాయి. సో అవి ఏంటంటే ఆ పోనోగ్రఫీ తయారు చేసి అలాంటి వీడియోస్తోని డార్క్ వెబ్లో పెట్టి అమ్మేయడం కానీ, దాంతో బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఇప్పుడు లైక్ తన వీడియోస్ వాళ్ళకి పంపించేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం కానీ, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కొంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు, కొంతమంది బయటకు వచ్చి చెప్పట్లేదు. అంటే కొంతమంది సూసైడ్ చేసుకునే స్టేజెస్కి కూడా వెళ్ళారు, అలాంటి కేసెస్ కూడా చూసాం మేము. సో అలా ఎందుకంటే లైక్ ఒక ఏమంటారు లైక్ సొసైటీలో ఉన్న మన పేరు ఖరాబ్ అవుతుంది అనే దానికి కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అంటే పెద్ద లైక్ సెలబ్రిటీస్ వాళ్ళు కూడా ఫేస్ చేసినాయి ఇవి చెప్పాలి అంటే, డీప్ ఫేక్ ఏఐస్కి సంబంధించి. సో మీరు డీప్ ఫేక్ ఏ అన్నారు కదా, ఈ హీరోయిన్స్ గురించి కూడా చెప్పారు. లాస్ట్ 1 year నుండి హైదరాబాద్లో ఈ టాక్ నడుస్తుంది, మీరు వినే ఉంటారు. తెలుగు హీరోయిన్స్ కొంతమందివి వాళ్ళ కాల్స్ డేటా అంతా లీక్ అయింది, మా దగ్గర ఉన్నాయి, ఇదంతా నడుస్తుంది కదా, ఇది నిజమేనా? ఇది నిజమని ఖచ్చితంగా చెప్పలేము. కొంతమంది ఏంటంటే ఒక ట్రాప్ వేస్తారు, పడ్డారా వాళ్ళలో పడితే డబ్బులు వస్తాయి, సింపుల్ థింగ్. అలాంటిది అనమాట. అంటే ఖచ్చితంగా 100% ఉంది అని చెప్పలేము. మేబీ చీకట్లో బాణం వేయడం అంతే, వేస్తే దొరికిందా ఓకే, వాళ్ళ దొరికేస్తుంది, గట్టి పెద్ద చేప దొరికేస్తుంది, లేదు అంటే ఏం లేదు అంతే, అలా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా 100% దొరికిందని చెప్పలేము. ఒకవేళ 100% అంటే దే విల్ షో యూ ప్రూఫ్ ఆల్సో, లైక్ శాంపుల్వి రిలీజ్ చేయడం కానీ, అలా 100% నా దగ్గర ఉంది మీరు నమ్మట్లేదు అన్నప్పుడు వాళ్ళకి శాంపుల్గా రిలీజ్ చేస్తారు, వాళ్ళ డేటా రిలీజ్ చేస్తారు. సో ఒక 1-2 calls కానీ లేదంటే డేటా కానీ రిలీజ్ చేసినప్పుడు వీ కెన్ ట్రస్ట్ దెమ్, లైక్ ఓకే మన డేటా ఆల్రెడీ బ్రీచ్ అయిపోయింది, వాళ్ళ చేతిలో ఉంది అని చెప్పేసి అలా. సో డార్క్ వెబ్ గురించి నేను కొన్ని విన్నా అనమాట, దట్ వీ కెన్ హైర్ హిట్ మెన్ హైర్ చేసుకొని ఎవరన్నా చంపించే టైంలో. బట్ హౌ డూ సమ్వన్ డూ లైక్ దట్? ఇప్పుడు ప్రతి ఒక్కరికి డార్క్ వెబ్ యాక్సెస్ ఉండదు కదా, కానీ ఎలా చేస్తారు అది? డార్క్ వెబ్ అందరికీ ఉంటుంది డార్క్ వెబ్ యాక్సెస్, ఇట్స్ పబ్లిక్.
ఇట్స్ పబ్లిక్. వాళ్ళకంటూ ఆథరైజ్డ్ అట్లని ఏం లేదు. మీరైనా యూజ్ చేయొచ్చు, నేనైనా యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. అది దానికంటే ఇప్పుడు గూగుల్ ఎలా యూజ్ చేస్తున్నాం, సేమ్ థింగ్ లైక్ డార్క్ వెబ్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి క్రైమ్స్ జరగడానికి కూడా అక్కడ హైర్ చేసుకుంటారు అనమాట. ఇలాంటివి చేయడానికి లైక్ స్కామ్స్ చేయడానికి అవ్వచ్చు, లేదంటే ఒకరిని చంపడానికి అవ్వచ్చు, ఇలాంటివి కూడా అందులో చాలా ఉంటాయి అనమాట. హ్యాకింగ్ చేయడానికి హ్యాకర్స్ అని కూడా ఉంటారు అనమాట. ఇంత డబ్బులు ఇస్తే హ్యాక్ చేసి ఇస్తారు. కానీ అందులో ఒకటి ఏంటంటే అందులో ఖచ్చితంగా నమ్మలేము. అందులో ఎలాంటి కాంటాక్ట్ డీటెయిల్స్ అలాంటివి ఏవి ఉండవు. అవి ఇట్స్ యాక్చువల్గా అది వచ్చేసి ఒక స్కామ్. ఆ స్కామ్ ని నువ్వు నమ్ముతున్నావు, ఆ స్కామ్ లో ఇంకో స్కామ్ అవుతుంది. సింపుల్ థింగ్ చెప్పాలంటే మీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, తీసుకున్న తర్వాత కాంటాక్ట్ ఏముంటది, ఏముండదు కదా. సో దట్స్ వాట్ వాడు హిట్మెన్ అని చెప్తాడు, మన డబ్బులు అదే సింపుల్ థింగ్ అలా. సో అలాంటివి కూడా చాలా ఉంటాయి. అందుకే డార్క్ వెబ్ లో నుంచి ఏది డౌన్లోడ్ చేయకూడదు, ఏది మన డేటా ఇవ్వకూడదు అనేది దానికే. ఎందుకంటే చాలా మంది హ్యాకర్స్ అక్కడ ఉండి అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసుకున్నారు మనది. అలా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతోని చాలా మంది లాగిన్ చేసి చెక్ చేస్తూ ఉంటారు. సో అక్కడ నుంచి మన ఐపీ అడ్రస్లు, మన సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో డార్క్ వెబ్ యూస్ చేయకపోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్ చెప్పాలంటే. అంటే అన్లెస్ యు ఆర్ నాట్ లైక్ టెక్నికల్గా తెలిస్తే వెల్ అండ్ గుడ్, కొంతవరకు యూజ్ చేయొచ్చు. బట్ ఇల్లీగల్గా మాత్రం ఎప్పుడు యూజ్ చేయకూడదు దాన్ని. అదేంటి అంటే ఒక చీకటి ప్రపంచం, అందులోకి పోయామంటే ఇంకా ఇరుక్కుపోవడమే అందులో. సార్ అయితే నేను ఒక డాక్యుమెంటరీ చూసాను, డోంట్ ఫక్ విత్ క్యాట్స్ అని డాక్యుమెంటరీ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. సో నేను చూసిన దాంట్లో డార్కెస్ట్ అనమాట అది ఏం చేస్తాడంటే పిచ్చి సైకోగాడు ఒకడు పిల్లులు ఉంటాయి కదా, ఆ పిల్లులను స్టాప్ చేసి చంపేస్తా ఉంటాడు. అది వీడియో తీసి పెడతా ఉంటాడు అందరికి ఒక ఫేస్బుక్ గ్రూప్ లో. అరే వాడిని ట్రాక్ చేయడానికి అందరూ పెద్ద మూమెంట్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 2 years అలా ఆడుకుంటాడు అందరితో, తర్వాత దొరుకుతాడు. అంటే తర్వాత మనిషిని చంపేస్తాడు. ఆ వీడియోలన్నీ పెడుతుంటాడు. సో నేను ఇంకొకటి విన్నాను తెలుసా, ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఫీటస్ ఉంటుంది కదా, ఆ ఫీటస్ ది మిల్క్ షేక్ దొరుకుతుంది అంట తెలుసా డార్క్ వెబ్ లో. ఐ థింక్ ఉండే ఛాన్స్ ఉంటుంది, నేను ఎప్పుడు చూడలేదు, నేను చూడలేదు. కానీ అది ఉండే ఛాన్స్ ఉందని అయితే నాకు ఐఎమ్ షూర్ అబౌట్. పీపుల్ దేర్ ఆర్ పీపుల్ విత్ డార్క్ ట్రేడ్స్, డార్క్ మైండ్ సెట్స్ ఉంటాయి. మన చుట్టూ ఉంటారు, తెలియదు, మన చుట్టే ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు అనేది మనకు కూడా తెలియదు. మేబీ యువర్ ఫ్రెండ్ అవ్వచ్చు, మేబీ మీ నైబర్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా అవ్వచ్చు. అది డార్క్ వెబ్ యూజ్ చేయడానికి ఆథరైజ్డ్ ఏం అవసరం లేదు, ఎవరైనా యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో హౌ డస్ సమ్వన్ యూజ్ డార్క్ వెబ్? డార్క్ వెబ్ యూజ్ చేయాలంటే మన గూగుల్ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఇప్పుడు యూజ్ చేసిన బ్రౌజర్స్ నుంచి ఓపెన్ అవ్వాలి. దానికంటూ సపరేట్ బ్రౌజర్ ఉంటుంది, టార్ అని అంటాం దాన్ని. ద ఆనియన్ రౌటర్ అంటారు. లేయర్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే మనం ఒక ఆనియన్లో ఎలా అయితే లేయర్స్ ఉంటాయో సేమ్ థింగ్ అది కూడా. మనం ఒక రిక్వెస్ట్ని పంపిస్తే డిఫరెంట్ సర్వర్స్ నుంచి కనెక్ట్ అయ్యి టార్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి డెస్టినేషన్కి రీచ్ అవుతుంది. గూగుల్ క్రోమ్ కానీ మొజిల్లా కానీ వాట్ ఎవర్ యూజర్ రెగ్యులర్ సర్ఫేస్ వెబ్ కానీ డీప్ వెబ్లో యూజ్ చేసే ఏదైనా సరే వీ కెన్ ట్రాక్ అవుట్. అంటే ఏ సోర్స్ ఐపీ అడ్రస్ ఏంటి, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏంటి, వాళ్ళ సర్వర్ ఏంటి, ఎక్కడ ఉంది, ఇదంతా కూడా ట్రాక్ అవుట్ చేయొచ్చు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్, దట్స్ వాట్ కమ్స్. బట్ ఇక్కడ టార్ బ్రౌజర్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే వెబ్సైట్ కూడా కనిపించదు, అంత ఎన్క్రిప్టెడ్ మోడ్లో ఉంటుంది. మనకి ఇక్కడ google.com అని వస్తే అక్కడ ఆల్ఫాబెట్స్ విత్ న్యూమరికల్ క్యారెక్టర్స్తో ఒక లాంగ్ లెంత్ ఆఫ్ యూఆర్ఎల్ లాగా వస్తుంది. ఎక్స్టెన్షన్ మాత్రం .onion అని ఉంటుంది. మనకి .com .org ఇలాంటివి వస్తాయి, అక్కడ అది ఉండదు, .onion అని ఉంటుంది. అది ఓపెన్ చేసినప్పుడు ఏంటి అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ నుంచి కనెక్ట్ అవుతూ డెస్టినేషన్కి రీచ్ అవుతుంది. ఎప్పుడైతే టార్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతుందో ఐడెంటిటీ అనేది ఉండదు, ఇంకా అనానిమిటీలోకి వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా. సో అక్కడ ట్రాక్అవుట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే హ్యాకర్స్ యూజ్ చేసేది మెయిన్ అదే ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, నాకు మీరు ఇందాక డార్క్ వెబ్ గురించి చెప్పినప్పుడు ఇప్పుడు ఎలా అయితే గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉందో అలానే అక్కడ సెర్చ్ ఇంజన్స్ ఉంటాయి. సో వీ కెన్ సెర్చ్ లాట్ ఆఫ్ థింగ్స్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు డార్క్ వెబ్ చూపిస్తా అన్నారు కదా, సో డార్క్ వెబ్ లోకి వెళ్ళి మనం ఏమైనా సెర్చ్ చేస్తే వెంటనే వస్తుందా మనకి ఇన్ఫర్మేషన్? దాంట్లో సెర్చ్ ఇంజన్స్ చాలా ఉన్నాయి, గూగుల్ లాంటి సెర్చ్ ఇంజన్స్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కి ఫ్రంట్ కెమెరా ఉంటుంది కదా, దాన్ని క్లోజ్ చేసుకోవడం వల్ల మనకి ఏమన్నా సేఫ్టీ ఉంటుందా? ఉంటుంది కదా, కంపల్సరీ నేను చెప్పేది అదే. ఒక షటర్ ఉంటుంది, షటర్ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియకుండా కొన్నిసార్లు కొన్ని లింక్స్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ట్రోజన్ ఇంజెక్ట్ అవ్వచ్చు, లేదంటే కెమెరా యాక్సెస్ వెళ్ళొచ్చు, ఇలా చాలా ఉంటాయి. సో షటర్ అనేది ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు వస్తున్న ల్యాప్టాప్స్కి కొత్త వాటికి కూడా షటర్ అదే వాళ్ళే ఇస్తున్నారు, రైట్? ఆ షటర్ అనేది ఏంటంటే ప్రైవసీ. ఇప్పుడు అది ఆఫ్ చేసుకుంటే మన కనిపించదు వాళ్ళకి. సో అదొక బెటర్ ఆప్షన్ చేసుకోవచ్చు. నాకు ఎందుకు స్ట్రైక్ ఏంటంటే ఇది మళ్ళీ సేమ్ నేను ఇంకొక వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు బ్లాక్ మిర్రర్ అని, అందులో షటప్ అండ్ డాన్స్ అనే ఒక ఎపిసోడ్ ఉంటుంది, మై ఫేవరెట్ ఆఫ్ ఆల్ టైమ్. ఏంటంటే ఒక యంగ్ టీనేజర్ అబ్బాయి అనమాట,
వాడు ల్యాప్టాప్ ఆన్ చేసుకుని దాని ముందు కూర్చొని మాస్టర్బేట్ చేసుకుంటాడు, ఓకే పాన్ చూస్తా. సో అది రికార్డ్ రికార్డ్ అవుతుంది, అది రికార్డ్ అవుతుంది, అది పబ్లిక్ లో పెట్టేసి బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి. సో వాడికి మెసేజ్ వస్తుంది, మెసేజ్ వచ్చినప్పుడు నీ నెంబర్ పంపించు లేదంటే లీక్ చేస్తామంట. సో వీడి నెంబర్ పంపిస్తాడు, పంపించినప్పుడు వీడికి నీకు ఒక పార్సల్ వస్తుంది, నువ్వు తీసుకెళ్ళి ఇంకొకరికి ఇవ్వాలని చెప్పి మీడియేటర్ లాగా యూజ్ చేస్తారు. సో వీడు తీసుకెళ్ళి అక్కడికి ఇస్తాడు. అంటే ఎంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటే అది. ఒక డోర్ నాక్ చేస్తాడు, అక్కడ ఒక 50-year-old జాక్డ్ మ్యాన్ ఉంటాడు అనమాట, చాలా స్ట్రాంగ్ ఉంటాడు. సో వాడు నీకు మెసేజ్ వచ్చింది, నీకు పార్సల్ వచ్చింది అని చెప్పి డోర్ నాక్ చేస్తే వాడు నేనేం చేయలేదు, ఫక్ ఆఫ్ ఫ్రమ్ హియర్ అని అరుస్తాడు. అరిస్తే అట్లా కాదు, మేరీ అని ఒక అమ్మాయి పంపించింది అని చెప్పు అంటే వాడు లోపల లాగుతాడు అన్నమాట. లోపల లాగితే వాడి స్టోరీ ఏంటి, ఒక అమ్మాయి వాడిని ట్రాప్ చేసి వాడి న్యూడ్స్ తీసుకుంది. ఓకే. సో ఆ అమ్మాయి పేరు మేరీ అనమాట. సో వీడిని నమ్మేసి వీడిని లోపల తీసుకెళ్తాడు. సో వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇస్తారు, కింద కార్ ఉంది, కార్ కింద కీస్ ఉంటది. సో ఆ కీస్ తీసుకోండి అంటే ఇది ఎవరు మళ్ళీ వేరే లేడీ అనమాట. వేరే లేడీ వచ్చి కీస్ పెడితే వీళ్ళు కార్ కీస్ తీసుకొని స్టార్ట్, అమ్మాయి కూడా వీళ్ళ ట్రాప్ లోనే ఉంటుంది. వాడికి ఒక పార్సల్ వస్తుంది, అందులో మనకి ఒక పెద్ద కేక్ ఇస్తాడు. సో ఆ కేక్ లోపల చేయి పెడితే గన్ ఉంటుంది, కాల్చి చంపాలి. ఆ గన్ను క్యాప్ ఉంటది. వీళ్ళు తీసుకెళ్లి లొకేషన్ దగ్గర ఆపుతారు, ఎదురుగా బ్యాంక్ ఉంటది, బ్యాంక్ లోకి వెళ్ళి డబ్బులు రాబరీ చేయాలన్నమాట. లోపలికి వెళ్తాడు, లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి వీడు ఉండడు, కార్ వేసుకుని వెళ్ళిపోతాడు. అది క్రేజీ ఉంటది. అంటే మీరు కుదిరితే చూడండి, బ్లాక్ మిర్రర్ అని షటప్ అండ్ డాన్స్ అని ఒక ఎపిసోడ్ ఉంటుంది, అది క్రేజీ ఉంటుంది. ఇలాంటివి జరుగుతాయి, రియల్ అవి జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రియల్ అదంతా కూడా డార్క్ వెబ్లోనే, మొత్తం అంతా ఈ యాక్టివిటీ జరిగేదంతా కూడా డార్క్ వెబ్ నుంచే ఏమంటారు ఆపరేట్ చేస్తూ ఉంటారు. మెయిన్ థింగ్ ఎట్లా అంటే మన డేటా తీసుకొని మన బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి కావాల్సిన పని చేయించుకుంటారు, అంతే సింపుల్. ఎందుకంటే వాళ్ళు హిడెన్లో ఉంటారు, మనం యాక్టివ్లో ఉంటాం. రేపటి కదా ప్రాబ్లం అయితే వీళ్ళనే పట్టుకుంటారు, సింపుల్ థింగ్, రైట్? సో మీ దగ్గరికి డార్క్ వెబ్ కేసెస్ వస్తాయా? కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు వస్తుంటాయి డార్క్ వెబ్ కేసెస్. ఎలాంటి కేసెస్ ఉంటాయి అవి? బ్లాక్మెయిలింగ్ మాక్సిమం బ్లాక్మెయిలింగ్ కేసెస్ ఎక్కువ వస్తాయి, ఎందుకంటే డేటా తీసుకొని చేసేది ఏంటంటే బ్లాక్మెయిలింగ్, మెయిల్ థింగ్ బ్లాక్మెయిలింగ్ వస్తాయి. సో కొంచెం ట్రేస్ అవుట్ చేయడం అనేది కొంచెం కష్టం, కానీ కొంతవరకు ట్రేస్ అవుట్ చేయొచ్చు. మన పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నాము, సో మేము కూడా ట్రై చేస్తుంటాం కాబట్టి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి ట్రేస్ అవుట్ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా 100% వస్తుందని చెప్పలేం, కొంతవరకు అయితే కొన్ని కేసెస్ సాల్వ్ చేశాం. సో మీరు రెగ్యులర్గా పోలీస్తో కలిపి వర్క్ చేస్తుంటారా? ఓకే. సో వాళ్ళ నుంచి ఎలా ఉంటుంది మీకు? కోఆపరేషన్ అంతా బాగానే ఉంటుంది? కోఆపరేషన్ బాగానే ఉంటుంది. వాళ్ళకి ఏమైనా టెక్నికల్గా ఏం కావాలన్నా కూడా మనము సపోర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట మనకి. ఎందుకంటే కొన్నిసార్లు లైక్ కిడ్నాపింగ్ కేసెస్ వస్తాయి, కొన్నిసార్లు లైక్ ఇలాంటి సైబర్ క్రైమ్ కేసెస్ వస్తుంటాయి. సో అలాంటి వాటికి ఏంటంటే కొన్నిసార్లు మీరు విని ఉంటారు, ఈ స్కామ్స్ బాగా, ఫినాన్షియల్ స్కామ్స్ బాగా జరుగుతున్నాయి, లైక్ డేటా ఎంట్రీ జాబ్ అని, లేదంటే ఈ యాడ్స్ మీద క్లిక్ చేస్తే డబ్బులు ఇస్తామని, లైక్ లైక్ స్టాక్ మార్కెట్ స్కామ్స్ ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. ఇలాంటి స్కామ్స్ బాగా జరుగుతాయి. అలాంటి టైమింగ్లో ఏంటంటే వాళ్ళకి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది, ఆ పర్టికులర్ IP అడ్రస్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే ఆ పర్టికులర్ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఇలాంటి ఏమైనా కావాలన్నప్పుడు వీళ్ళు హెల్ప్ అవుతుంది. సార్ మీరు ఇంతకుముందు చెప్పిన ఈ బ్లాక్మెయిలింగ్ కేసెస్ అన్నింటిలో లోయెస్ట్ ఫామ్ నాకు ఒకటి గుర్తొచ్చింది. దీస్ థింగ్స్ లోన్ యాప్స్ ఉంటాయి కదా, లోన్ యాప్స్ వాళ్ళు లోన్స్ ఇస్తారు, అది టైం కట్టకపోతే మొత్తం మీ అకౌంట్ లో వీళ్ళు స్టార్టింగ్ లో ఎలా నొక్కుతారు కదా, సో కాంటాక్ట్స్ కి, ఈ కాంటాక్ట్స్ అన్నిటికీ మేము పంపిస్తాం అని చెప్పి దేర్ ఆర్ కేసెస్, చాలా కేసెస్ వస్తున్నాయి. అవును, అది కూడా ఎందుకంటే అవుట్ ఆఫ్ గ్రీడ్ అండి. ఇది ఎంత అవేర్నెస్ మేము పబ్లిక్కి చెప్తున్నాము, అపార్ట్ ఫ్రమ్ దట్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది అండ్ మేము చెప్తున్నాం అవేర్నెస్, బట్ అవుట్ ఆఫ్ గ్రీడ్ మెయిన్గా టార్గెట్ ఏంటి అంటే వీళ్ళకి మెయిన్గా స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే పాకెట్ మనీ అవసరం వాళ్ళకి, రైట్? సో ఏ KYC లేకుండా ఏమీ లేకుండా జస్ట్ 5,000 రూపీస్ నీకు లోన్ ఇస్తున్నాము అంటే వై దే విల్ గివ్ ఇట్? ఫస్ట్ థింగ్ ఆలోచించాలి. KYC లేకుండా, అండ్ దట్ టు ఇట్స్ నాట్ ఆథరైజ్డ్ బై RBI కానీ ఎనీ బ్యాంక్ కాదు. HDFC, SBI అంటే ఓకే, వీ కెన్ ట్రస్ట్ దెమ్ అండ్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ హ్యాపెన్స్ వీ కెన్ ఆస్క్ దెమ్, రైట్? కానీ అన్ఆథరైజ్డ్ వాళ్ళు 5,000 రూపీస్ ఇచ్చి ఎలాంటి KYC లేకుండా తీసుకొని మీరు అప్లికేషన్స్, ఇలాంటి అప్లికేషన్స్ మీకు ప్లేస్టోర్లో కూడా కనిపించవు చెప్పాలి అంటే, స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే గూగుల్, మన వాట్సాప్ గ్రూప్లో అవ్వచ్చు, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లలో అవ్వచ్చు, ఈ APK ఫైల్స్ స్ప్రెడ్ అవుతాయి. ఇన్స్టాల్ చేసుకొని అక్కడ అలో కొడతాం అన్నీ. సో కాంటాక్ట్స్ అలో కొడతాం, గ్యాలరీ అలో కొడతాం, కెమెరా యాక్సెస్ అలో, మైక్ యాక్సెస్ అలో, ఎవ్రీథింగ్ కొడతాం. ఒక్కసారి అలో కొట్టగానే ఏమవుతుంది అంటే వీళ్ళ డేటా మొత్తం స్టోర్ అయిపోతుంది సర్వర్లోకి. సో వీళ్ళు 5,000 కట్టారా కట్టలేదా తర్వాత విషయం, కానీ స్టార్ట్ చేస్తారు, బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తారు. లేదంటే వీళ్ళ ఫొటోస్ ఎలాగో ఉంటాయి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఫొటోస్ ఉంటాయి, లైక్ వైఫ్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు,
మెయిన్గా టార్గెట్ చేసేది లేడీస్కి సంబంధించిన ఫొటోస్ని టార్గెట్ చేసి అవి గ్రూప్స్లలో ఫార్వర్డ్ చేస్తాము అని చెప్పి ఇలా చేస్తున్నారు. సో అది కొంచెం తగ్గించి, అంటే ఎవడు మనకి ఫ్రీగా ఎందుకు ఇస్తాడు, ఫస్ట్ థింగ్ అది ఆలోచించాలి. సో అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, మెయిన్ థింగ్ చెప్పాలి. ఎంత నువ్వు సెక్యూరిటీస్ పెట్టుకున్నా, యాంటీవైరస్లో పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా అవేర్నెస్ లేకుండా ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్ హ్యాపెన్స్ అలా. సార్ కొంచెం బ్యాంకింగ్ సెక్టర్ సైడ్కి వస్తే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఆల్మోస్ట్ 20,000 క్రెడిట్ కార్డ్స్ని మళ్ళీ రీఇష్యూ చేశారు, అవి క్యాన్సిల్ చేశారని చెప్పారు కదా. సో ఏమైంది అక్కడ? అది ఒకటి ఏంటంటే కొన్నిసార్లు బ్యాంక్స్ వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర ఒక ఐసిఐసిఐ కార్డు ఉంది అనుకుందాం, లేదంటే ఏదైనా బ్యాంక్ కార్డు ఉంది, సడన్గా ట్రాన్సాక్షన్ జరిగింది మీకు తెలియకుండా, ఏం చేస్తారు మీరు నార్మల్గా? కాల్ చేసి డిస్ప్యూట్ రైజ్ చేస్తాం కదా, లైక్ దిస్ ఇస్ హ్యాపెండ్ అని చెప్పి. ఇలా చాలా కాల్స్ వస్తాయి కదా రెగ్యులర్గా, ఈ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరిగిన కాల్స్ వస్తాయి కదా. మేబీ ఆ డేటాని తీసుకొని ఇన్ని కార్డ్స్ డిస్క్లోజ్ అయ్యాయి, బయటికి డిస్క్లోజ్ అయ్యి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దే హ్యావ్ రిలీజ్డ్ దట్ పర్టికులర్ 20,000 కార్డ్స్ ఉండొచ్చు. అదొక వన్ ఆఫ్ రీజన్ అయ్యి ఉండొచ్చు. లేదంటే మేబీ డేటా బ్రీచ్ అయ్యి ఉండొచ్చు. డేటా బ్రీచ్ అయినందుకు ఆ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నందుకు కూడా వీళ్ళు రీఇష్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అలా కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా హ్యాక్ అయ్యింది అంటే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందంటే డేటా బ్రీచ్ అయినట్టే కంపల్సరీ. ఎందుకు రీఇష్యూ చేశారు అంటే రీజన్ లేకుండా అయితే రీఇష్యూ అయితే కంపల్సరీ చెయ్యరు. మేబీ వీళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ని బేస్ చేసుకొని ఓకే ఈ కస్టమర్స్కి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయంటే డేటా బయటికి వెళ్ళింది, వీళ్ళు ఇష్యూ న్యూ కార్డ్, ఆ కార్డ్స్ని డిజేబుల్ చేస్తారు. ఇలాంటివి కూడా చేయొచ్చు. సో రీసెంట్గా ఈ డిజిటల్ అరెస్ట్ గురించి చెప్పారు కదా మీరు, రీసెంట్ కేసెస్ ఏంటి హైదరాబాద్లో? రీసెంట్ కేసెస్ చాలా ఉన్నాయి చెప్పాలంటే, మా రిలేటివ్స్లోనే అయినాయి ఇలాంటి కేసెస్ చెప్పాలంటే. సో అందుకని చెప్తున్నాను, రిలేటివ్స్లోనే ఎందుకు అంటున్నానంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఒక్కొక్క రీజన్ చెప్తారు. టెక్నికల్ పీపుల్ ఉన్నారనుకోండి, మైట్ బీ సమ్, ఇప్పుడు లైక్ మన ఫోన్ సిమ్ కార్డ్, మన పేరు మీద సిమ్ కార్డ్ తీసుకొని యూజ్ చేస్తున్నారని చెప్పి అదొక వే టెక్నికల్ వాళ్ళకి. నాన్ టెక్నికల్ పీపుల్కి పార్సల్స్, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మనం రెగ్యులర్గా పార్సల్స్ ఆర్డర్ చేస్తుంటాం కాబట్టి ఇది దివాళీ, దసరా ఈ సీజన్స్లో ఇంకెక్కువ కాల్స్ వస్తాయి వీటి గురించి చెప్పాలంటే. మీకు ఇక్కడి నుంచి పార్సల్ వచ్చింది, దాంట్లో ఇవి ఉన్నాయని. లేదు అంటే కొంతమందికి ఏంటి అంటే మీ అబ్బాయిని కిడ్నాప్ చేశారు, సో పోలీస్ కంప్లైంట్ వచ్చింది, ఇలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ని బట్టి అప్పటికి ఏది ట్రెండింగ్లో ఉంటే ఆ రీజన్ని యూజ్ చేసుకుంటారు హ్యాకర్స్ చెప్పాలంటే. కానీ కాన్సెప్ట్ ఈజ్ సేమ్, చెప్పే రీజన్ ఈజ్ డిఫరెంట్ అలా నమ్మించడానికి. రైట్. చాలామంది ఒక అవేర్నెస్ లాగా తీసుకొచ్చారు, ఏంటంటే ట్యాప్ అండ్ పే చేయొద్దు, ట్యాప్ అండ్ పే ఇస్ డేంజరస్ అని చెప్పి చాలా చోట్ల చూశాను నేను. సో అంటే ట్యాప్ చేయగానే వేరే వాళ్ళకి యాక్సెస్ వెళ్ళిపోతుందా వాళ్ళ కార్డ్ ఇన్ఫర్మేషన్? ఎలా అంటే అండి, ఇది ట్యాప్ అండ్ పే అనేది బ్యాంక్ వాళ్ళు మనకి ఇచ్చిన ఒక ఆప్షన్. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ, ఇట్స్ ఆప్షనల్ యాక్చువల్లీ. సో ఎందుకు అంటే పిన్ నెంబర్ కొట్టకుండా లేజీ పీపుల్, వీఆర్ బికమింగ్ డైలీ లేజీ అవుతున్నాం, రోజుకి డైలీ లేజీగా మారుతున్నాం. పిన్ నెంబర్ ఎవరు కొడతారులే అని చెప్పేసి ట్యాప్ అండ్ పే తీసుకొచ్చారు. వెన్ యూ గో ఫర్ దట్ ట్యాప్ చేస్తే అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. దట్ ఈస్ ఆథరైజ్డ్ వన్, లైక్ ఎవరి దగ్గర అయితే మర్చెంట్ దగ్గర POS మిషన్ ఉంటుంది, రైట్? సో వెన్ యూ ట్యాప్ ఇట్, ఇట్స్ ఆథరైజ్డ్ వేర్ అమౌంట్ డెడిక్ట్ అవుతుంది. కానీ ఇది ఏమవుతుంది అంటే అందులో ఒక చిప్ ఉంటుంది, NFC అని చెప్పేసి. మీరు కార్డ్ ఓపెన్ చేస్తే ఒక సింబల్ కనిపిస్తుంది, వైఫై లాంటి ఒక సింబల్ కనిపిస్తుంది, రైట్? అందులో ఒక చిప్ ఉంటుంది, అది ఏంటంటే NFCకి సంబంధించిన చిప్. ఇట్ విల్ ఎమిట్ సమ్ ఫ్రీక్వెన్సీస్. ఆ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే మన POS మిషన్కి మ్యాచ్ అయినప్పుడు దెన్ ఇట్ విల్ డెబిట్, ఆథరైజ్డ్ కాబట్టి. కానీ ఈ ఫ్రీక్వెన్సీని ఇంటర్సెప్ట్ చేయడానికి కొన్ని డివైసెస్ ఉంటాయి, అది చేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర కార్డు ఉందా? ఎగ్జాంపుల్ ఏదైనా కార్డు లేదా? ఓకే, సో ఏదైనా కార్డు ఉంటే, సో ఐ కెన్ షో యూ లైవ్. ఓకే, రైట్. దిస్ ఈజ్ అ వన్ కార్డ్, ఇదే కదా కార్డ్ కనిపిస్తుంది కదా. సో దీంట్లో ఏముంది, ఇక్కడ వైఫై సింబల్ ఉంది. అవును, ఇది ట్యాప్ అండ్ పేకి యూజ్ అయ్యే కార్డ్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇది ఏం చేస్తుంది అంటే ఫ్రీక్వెన్సీ ఎమిట్ చేస్తూ ఉంటుంది, దీనిలో ఉన్న చిప్ అనేది ఫ్రీక్వెన్సీ ఎమిట్ చేస్తుంది, దీన్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ పాకెట్లో పెట్టుకుంటాం, లేదంటే వ్యాలెట్లో పెట్టుకొని బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటాం చాలా మంది. మనం ఒక లైన్లో ఉన్నాం, క్యూలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది స్కామర్స్ ఏం చేస్తున్నారంటే కొన్ని డివైసెస్ ఉంటాయి ఇలాంటి ఇంటర్ఫేస్ చేయడానికి. ఇది నేను ఓన్లీ అవేర్నెస్ కోసమే చూపిస్తున్నాను, బికాస్ వీ విల్ గివ్ అవేర్నెస్ ఫర్ ద బ్యాంక్స్ అండ్ అదర్ పీపుల్ అనమాట. సో అథరైజ్డ్ డిపార్ట్మెంట్స్ నుంచి తెచ్చుకొని వీ విల్ బీ షోయింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్. ఇది కూడా ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే మన జనాలకి అవేర్నెస్ వస్తుంది ఫస్ట్ థింగ్ ఇలాంటివి అని చెప్పేసి. సో ఈ కార్డ్ ఇక్కడ ఉంది, రైట్? సో ఇలాంటి డివైసెస్ కొన్ని దొరుకుతాయి, చూడడానికి జస్ట్ గేమ్ కన్సోల్ లాగా ఉంటుంది ఇది చెప్పాలంటే, రైట్? చిన్న పాకెట్ సైజ్లో పడుతుంది. సో దీంట్లో సింపుల్ థింగ్ విచ్ ఐ కెన్ డూ దిస్ యాక్టివిటీ. ఇందులో NFC రీడర్స్ అని ఉంటాయి, ఇది NFC రీడర్.
ఇది ఇక్కడ ఉంది, జస్ట్ నేను ఏం చేస్తున్నాను, దీని దగ్గరికి తీసుకొస్తున్నాను. దీని దగ్గర తీసుకురాగానే మనకు ఒక సౌండ్ వచ్చింది. ఏమైంది అంటే ఇప్పుడు ఇది కార్ చెప్పండి, దీన్ని తీసుకోండి, దీంట్లో ఉన్న నెంబర్ చెప్పండి, నేను చూపిస్తాను మీకు. లాస్ట్ 4 digits చెప్పండి. 2340 ఉందా? 2340. ఎక్స్పైరీ డేట్ ఏముంది? 4/28/04/26 రైట్. సో కార్డ్ డీటెయిల్స్ మొత్తం క్యాప్చర్ అవుతాయి ఇక్కడ. దాంతోపాటు ఏం చేయొచ్చు, మీరు అడగొచ్చు, సార్ కార్డ్ డీటెయిల్స్ వల్ల ఏం చేస్తారు సార్ మీరు అని చెప్పి. సేవ్ ఉంది ఇక్కడ ఆప్షన్, రైట్. సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే హ్యాకర్స్ కానీ స్కామర్స్ కానీ సింపుల్ థింగ్ ఏం చేస్తారంటే, ఈ వైఫైకి ఇది అవసరం లేదు, ఈ కార్డింగ్కి అవసరం లేదు. ఏదైనా POS మిషన్కి వెళ్ళినప్పుడు నౌ ఇఫ్ యూ ట్యాప్ దాట్ పర్టికులర్ మిషన్, అమౌంట్ ఇక్కడ నుంచి డెబిట్ అవుతుంది. POS మిషన్ అంటే ATM కాదు, స్వైపింగ్ మిషన్స్. POS అంటాం, స్వైపింగ్ మిషన్స్ అంటాం. అక్కడ ట్యాప్ చేస్తే, ఈ మిషన్ ఇట కనుక అక్కడ ట్యాప్ చేస్తే ఇందులో నుంచి డబ్బులు పోతాయి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. అంటే రీఎమ్యులేట్ చేస్తారు, ఇది క్యాప్చర్ చేసుకొని మళ్ళీ ఇది రీఎమ్యులేట్ చేస్తుంది సేమ్ ఫ్రీక్వెన్సీ. సో ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఎలా సెక్యూర్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. మీరు నెట్ బ్యాంకింగ్కి వెళ్తే, మీకు ఒక నెట్ బ్యాంకింగ్ పోర్టల్ ఉంటుందిగా, అందులోకి వెళ్తే దీనికి NFC అనేది ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే లిమిట్ పెట్టుకోవచ్చు. లైక్ ఓన్లీ ఒక 100 రూపీస్ 1000 రూపీస్ అలా లిమిట్ పెట్టుకోవచ్చు. సో అది లిమిట్ లేదు, అన్లిమిటెడ్ ఉంది అండ్ ఎనేబుల్ ఉంది అంటే పోతాయి డబ్బులు. సింపుల్ థింగ్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. సో నెట్ బ్యాంకింగ్లో మనం బేసిక్లీ NFC ఆఫ్ చేసుకోవాలి. NFC ఆఫ్ చేసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. దట్స్ వాట్. సో ఇది కన్సోల్ కదా, ఒక్కసారి కార్డ్ ఇవ్వండి నాకు. సో బేసిక్లీ ఇది చిప్ కదా, ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ ఎమిట్ అవుతుంది. దాంట్లో ఇంకొంచెం ఉంటుంది, దానికి NFC కి సంబంధించింది ఇంకోటి ఉంటుంది లోపల, మనకు కనిపించదు. ఓకే, అది ఎమిట్ చేస్తుంది ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఆ చిప్ అనేది అన్నిటికీ ఉంటుంది, కానీ ఈ వైఫై ఎనేబుల్ కార్డ్స్ ఉంటాయి సార్, వైఫై ఎనేబుల్ కాదు, అది NFC ఎనేబుల్ కార్డ్స్ అనమాట. దాని లోపల ఇంకొక చిప్ అనేది ఉంటుంది దానికి సంబంధించి, అది ఎనేబుల్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ ఎంత దూరంలో ఉంది, ఇంకా దగ్గరికి తీసుకెళ్ళాలి, కొంచెం దగ్గరికి తీసుకెళ్ళాలి. కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి ఏంటి అంటే, లైక్ 10 meters డిస్టెన్స్లో ఉన్నా కూడా క్యాప్చర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్ని. అది అలా. ఓకే, సో ద పవర్ఫుల్ ద కాన్సోల్ ద మోర్ ద మనీ. అది. సో కాకపోతే అవేర్నెస్ కోసం ఇవి బాగా చూపిస్తుంటాం మేము, ఎందుకంటే జనాలకు చాలా మందికి తెలియదు ఎలా, అది అసలు కాన్సెప్ట్ ఏంటి, అసలు దాని టెక్నాలజీ ఏంటి అని. ఇప్పుడు కొత్తగా ఇంకొక టెక్నాలజీ వచ్చింది, రింగ్స్, NFC రింగ్స్. ఇట్లా తీసుకెళ్ళి పెడితే అమౌంట్ డెబిట్, సేమ్ కాన్సెప్ట్, కాకపోతే కార్డ్ ప్లేస్లో రింగ్, అందులో కూడా చిప్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చేతికి పెట్టుకొని తిరుగుతున్నారు, ఈ గేమ్ కన్సోల్ దగ్గరకు వస్తే క్యాప్చర్ చేస్తుందిగా. సింపుల్ థింగ్. అంటే టెక్నాలజీ పెరిగినా కొద్దీ సైబర్ క్రైమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఎథికల్ హ్యాకర్స్, అంతే సింపుల్ థింగ్. అవేర్నెస్ ఇవ్వడము, ఇలాంటి కంట్రోల్ చేయడము, ఇలాంటివి చెప్పడం. సో ఇప్పుడు జనరల్గా అందరికీ ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు యాపిల్ జనరల్ క్రేజ్ ఎక్కువ. నాకైతే పర్సనలీ దాని పిక్చర్ క్వాలిటీ అండ్ కెమెరా ఇదంతా చాలా ఇష్టం, ద ఫీల్ ఆఫ్ ఇట్ చాలా ఇష్టం. కానీ సెక్యూరిటీ పర్పస్లో ఇప్పుడు ఆండ్రాయిడ్ కంటే యాపిల్ బెటర్ అంటారు. ఇస్ దట్ ట్రూ? కొంతవరకు కంపేర్ టు ఆండ్రాయిడ్, ఐఫోన్ ఈజ్ బెటర్ ఇన్ అ సెక్యూరిటీ పార్ట్. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఈజ్ అ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఐఫోన్ ఈజ్ నాట్ అ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో దట్ ఈస్ అ వన్ రీజన్. ఇంకోటి ఏంటి అంటే, ఆండ్రాయిడ్లో ఏంటి అంటే వేర్ వీ కెన్ ఇన్స్టాల్ అప్లికేషన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ప్లే స్టోరే కాకుండా బయట నుంచి కూడా మనం అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే లింక్స్ క్లిక్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా అందులో ఈజియెస్ట్ వే. బట్ వెన్ యూ కమ్స్ టు ఐఫోన్, ఎస్ సెక్యూర్డ్, కొంతవరకే సెక్యూర్, బట్ 100% సెక్యూర్ అని చెప్పలేను. ఎందుకు అంటే మనకి అప్డేట్స్ వస్తుంటాయి, మీరు చెక్ చేస్తారు కదా, ఆండ్రాయిడ్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, అప్డేట్స్ వస్తాయి. ఎందుకు అప్డేట్స్ వస్తుంటాయి నార్మల్గా? దేనికోసం అంటే ఓఎస్ అప్డేట్ అని. ఆ ఓఎస్ అప్డేట్లో చాలా మందికి తెలియదు. మరి వచ్చినప్పుడు డాక్యుమెంట్ చదివితే, ఆ ఓఎస్ అప్డేట్కి డాక్యుమెంట్ ఉంటుంది ఒకటి, అది చదివితే అందులో ఏమేమి ఫిక్స్ చేశారు అని ఉంటుంది. మనం చూసేది ఇంటర్ఫేస్ ఒకటే, ఇంటర్ఫేస్ మారుతుంది, ఐకాన్స్ మారుతున్నాయి, ఫాంట్ మారుతుంది, ఇలాంటివన్నీ చూస్తాం. కానీ దాంట్లో బగ్స్ కూడా ఉంటాయి, ఆ బగ్స్ కూడా ప్యాచ్ చేస్తారు అక్కడ. సో దట్స్ వాట్ కమ్స్. సో సెక్యూరిటీ అనేది కంటిన్యూగా అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఐఫోన్ 17 నుంచి 18కి అప్గ్రేడ్ అవుతుంది, 18 నుంచి 18.1కి అప్గ్రేడ్ అవుతుంది అంటే దాంట్లో బగ్స్ కూడా ఉంటాయి, అవి కూడా ప్యాచ్ వేస్తూ ఉంటారు అనమాట. సో అది, సో 100% సెక్యూర్ అని ఏది చెప్పలేం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ ఐఫోన్సే వాడతారు, కానీ వాళ్ళ డేటా బయటకు వస్తుంది. ఎలా వస్తుంది? ఉంటాయి, బగ్స్ ఉంటాయి. అలా ఒకవేళ ఐఫోన్ ఈజ్ వెరీ సెక్యూర్డ్ అనుకున్నా కూడా, ఇన్ కేస్ దెర్ ఈజ్ అనదర్ ఛాన్స్. ఎలా అంటే మనం యూజ్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి, లైక్ వాట్సాప్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, లేదంటే జొమాటో అవ్వచ్చు, ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ అన్నీ వాడతాం కదా రెగ్యులర్గా. అందులో బగ్స్ ఉంటే కూడా వాటిని యూజ్ చేసుకొని ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మన మొబైల్లోకి. అలా కూడా ఛాన్సెస్.
సో ఇప్పుడు మీరు రైట్ నౌ హ్యాక్ చేసి చూపించగలుగుతారా స్మార్ట్ ఫోన్? లైక్ స్మార్ట్ ఫోన్ అంటే ఆండ్రాయిడ్ ఏదైనా ఓకే. లైక్ ఎలా అంటే హ్యాకింగ్ అనేది సింపుల్ థింగ్స్. ఇప్పుడు అందరికీ జనరల్గా ఐఫోన్ మీద క్లిక్ చేయకూడదు, ఐ మీన్ లింక్స్ మీద క్లిక్ చేయకూడదు, లైక్ మన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయకూడదు, ఇలాంటివి తెలిసిపోయినాయి అందరికీ. చాలా మటుకు అవేర్నెస్ వచ్చింది కూడా. ఇప్పుడు కొత్త టెక్నిక్ ఫాలో అవుతున్నారు ఏంటి అంటే హార్డ్వేర్ డివైసెస్, ఇప్పుడు చూపించినట్టు హార్డ్వేర్ డివైసెస్. సో అలాంటి డివైసే చూడడానికి పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ ఎ పెన్ డ్రైవ్. సో వేర్ వీ కెన్ యూస్ దట్ పెన్ డ్రైవ్ని మనం ఓటీజీ కనెక్ట్ పెట్టుకొని డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం నార్మల్. కానీ దాంట్లో స్క్రిప్ట్ ఇంజెక్ట్ చేస్తే ఇట్ విల్ డూ ఆటోమేషన్. ఇందులో ఆటోమేషన్ కూడా జరుగుతుంది. సో సార్ వాట్ డూ యూ మీన్ బై ఆటోమేషన్? ఈ వర్డ్ చాలాసార్లు అన్నారు. ఆటోమేషన్ ఏంటంటే మాన్యువల్గా మనం క్లిక్ చేయకుండానే అదంతా అదే క్లిక్ చేసుకోవడం, అదంతా అదే ఓపెన్ అవ్వడం, ఇలాంటివి అన్నమాట మొత్తం కూడా. సో ఇప్పుడు మనం మామూలుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి, మీరు ఒక మెసేజ్ పంపించాలి అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను. మీరు ఒక ఫ్రెండ్కి ఒక మెసేజ్ పంపించాలి అనుకుందాం. ఏం చేస్తారు నార్మల్గా? ఫస్ట్ ఓపెన్ చేసి తన కాంటాక్ట్ ఓపెన్ చేసి దెన్ యూ విల్ టైప్ ఎ మెసేజ్ అండ్ యూ విల్ క్లిక్ ఆన్ సెండ్ బటన్. మనం సెండ్ కొట్టేంత వరకు అది వెళ్ళదు. దట్ ఈస్ అ కామన్ థింగ్ విచ్ ఈస్ హ్యాపనింగ్. బట్ దీన్నే మనము మాన్యువల్ ఇంటరాక్షన్ లేకుండా చేయొచ్చు. దట్స్ వాట్ కమ్స్ అండర్ ఆటోమేషన్. అది ఎలా చేస్తారు అంటే స్క్రిప్ట్ యూజ్ చేసి ఇంజెక్ట్ చేస్తారు. సో ఇది చూడడానికి పెన్ డ్రైవ్, ఓటీజీ పెన్ డ్రైవ్ లాగే ఉంటుంది, టైప్ సి అండ్ యూఎస్బి, డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనం అనుకుంటాం కదా. సో మీ ఫోన్ కనుక చేతికి వస్తే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ ఇక్కడ ఫోన్ ఉంది, నేనేం చేయట్లేదు, జస్ట్ ఇది కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కనెక్ట్ చేసాం కదా, కనెక్ట్ చేయగానే చూడండి ఏమవుతుంది ఆటోమేటిక్గా. ఏం టైప్ చేయట్లేదు, బట్ ఇట్స్ గెటింగ్ టైప్డ్. ఆటోమేటిక్గా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అందులో ఆల్రెడీ నెంబర్ పెట్టాను. అదే నెంబర్కి మెసేజ్ పంపించేస్తుంది ఇక్కడ డైరెక్ట్గా. చూడండి, ఇట్ విల్ టైప్ ఆటోమేటిక్గా. టైప్ చేస్తుందా, వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. దీన్ని ఆటోమేషన్ అంటాం. సో ఇది మీకు కనిపించాలి కాబట్టి ఇప్పుడు డిస్ప్లేలో పెట్టాము ఇది యాక్చువల్గా చూపించడానికి. బట్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే హిడెన్ మోడ్లో ఉంటుంది. ఇది కనెక్ట్ చేయగానే యూఎస్బీ లాగానే స్టోరేజ్ కాపీ చేసుకుని, కానీ బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీని ద్వారా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తారు. దీని ద్వారా లింక్ మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ వెబ్సైట్ ఓపెన్ అయిపోయి ఆ లింక్ కూడా క్లిక్ అయిపోతుంది, అదంతా అదే చేసుకుంటుంది, యాక్సెస్ వెళ్ళిపోతుంది. సో ఇలా రాసే కోడ్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇదేంటంటే అవేర్నెస్ కోసం చాలామంది కొన్ని వెబ్సైట్స్లలో చూసుంటారు, ఒక 500 రూపీస్కి 3 పెన్ డ్రైవ్స్ అని ఇలాంటివి కొన్ని కొంటూ ఉంటాం కదా. అలాంటివి కొనకూడదు, అన్ఆథరైజ్డ్వి. సో కొంటే ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి చేయడానికి. సో దిస్ ఈజ్ వాట్ ఆటోమేషన్ అంటాము. ఇది వచ్చేసి ఇప్పుడున్న ట్రెండింగ్లో ఇప్పుడు బాగా నడుస్తూ ఉంది. దీని ద్వారా మొబైల్స్ ఒకటే కాదు, సిస్టమ్స్ని హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మొబైల్స్ని హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఓటీజీ అనేది డిసేబుల్ చేసి పెట్టుకోవాలి. మన దాంట్లో సెట్టింగ్స్లో ఉంటుంది ఓటీజీ అనేది. చాలామంది ఎనేబుల్ చేసి పెట్టుకుంటారు. ఓటీజీ డిజేబుల్ చేసుకుంటే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినా ఎగ్జిక్యూట్ అవ్వదు, డిజేబుల్ మోడ్లో ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ప్రాజెక్ట్ లాగా ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీరు యూజింగ్ ఎనీ డివైస్ లైక్ దట్ కెమెరాని హ్యాక్ చేయాలి అని ఎవరైనా చెప్పారు అనుకోండి, కెన్ యూ డూ దట్? ఇల్లీగల్ కాబట్టి చెయ్యం. చాలా కాల్స్ వస్తాయి ఇట్లాంటివి. కెమెరా హ్యాకింగే కాదు, చాలా కాల్స్ వస్తుంటాయి. వాళ్ళ వాట్సాప్ చూడాలి, వాళ్ళ ఫోన్ కంట్రోల్ కావాలి, ఇలాంటి కాల్స్ చాలా వస్తుంటాయి. కానీ అది ఇల్లీగల్ అవుతుంది. అట్లాంటి వాటిల్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు, అది బికమ్స్ ఇల్లీగల్ యాక్చువల్గా. సో అందుకే నేను ఎవరు కాల్ చేసినా కూడా వాళ్ళకి అదే చెప్తాను, వీ వోంట్ డూ దాట్ థింగ్స్. యాక్చువల్లీ మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేసి ఎఫ్ఐఆర్ cybercrime.gov.in ఉంది, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో యూ కంప్లైంట్ దెమ్, సో దే విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్, రైట్? సో మీరు పర్సనల్గా వెళ్ళి వీళ్ళది చూడాలి, వాళ్ళ ప్రైవసీ నాకు కావాలి అంటే ఇట్ బికమ్స్ ఇల్లీగల్ యాక్టివిటీ. సో అలాంటి వాటిల్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇప్పుడు నా బేసిక్ క్యూరియాసిటీ ఏంటంటే, ఇప్పుడు మా కెమెరాస్ ఉన్నాయి కదా, సోనీ ఆల్ఫా కెమెరా, సో ఇలాంటి వాటిని హ్యాక్ చేయడానికి మీ డివైజెస్ ఉంటాయా? కొన్ని డివైజెస్ ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద నెట్వర్క్ దెన్ వీ కెన్ డూ దాట్. సో అదర్వైజ్ హార్డ్వేర్ డివైసెస్ కూడా ఉంటాయి. ఓకే, నెట్వర్క్ కనెక్ట్ అవ్వకపోయినా యూ కెన్ హ్యాక్, స్టిల్ హ్యాక్. అంటే ఫిజికల్ యాక్సెస్ ఉండాలి, ఫిజికల్ యాక్సెస్ ఉంటాయి. నెట్వర్క్ కనెక్ట్ అయితే ఫిజికల్ యాక్సెస్ అవసరం లేదు, దే కెన్ డూ దట్. నేను వైఫైని హ్యాక్ చేస్తాను, మీ నెట్వర్క్లోకి ఎంటర్ అవుతాను, ఇక్కడ ఉన్న అన్నిటిని కంట్రోల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, బగ్స్ని బట్టి, లైక్ వల్నరబిలిటీస్ని బట్టి. రైట్. సో ఇప్పుడు మీరు చూపించిన హార్డ్వేర్ డివైస్ ఉంది, అది కూడా పెన్ డ్రైవ్ కూడా హార్డ్వేర్ డివైస్ కదా. సో ఇప్పుడు అది అందరు యాక్సెస్లో ఉండదు కదా. లైక్ ఇప్పుడు నేను ఫోన్ ఇవ్వాలి మీకు, ఫోన్ ఇస్తేనే అవుతుంది, ఫోన్ ఇస్తేనే. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుందాం, నువ్వు డేటా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, నువ్వు కాపీ చేసుకోవాలి. సో నీ దగ్గర సిస్టమ్ ఎట్ ప్రజెంట్ లేదు, ఏం చేస్తాం? పెన్ డ్రైవ్ యూజ్ చేస్తాం కాపీ టెంపరీకి. సో పెన్ డ్రైవ్ ఉందా అంటే పెన్ డ్రైవ్ ఇస్తా, కాపీ చేసుకుని తర్వాత ఇవ్వని చెప్తా. అప్పుడు ఏమవుద్ది? పాసిబిలిటీస్.
అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మారుతూ ఉంది. ఓకే, కానీ ఇది జనరల్గా అందరూ కొనలేరు అనుకుంటా కదా. రాదు, కొననీకి రాదు. ఇది ఇలాంటి డివైజెస్ మనకి దొరకవు. మేము కొన్ని ఆథరైజ్డ్ వాళ్ళ పర్మిషన్ తీసుకొచ్చి అవేర్నెస్ ఇస్తున్నాం. ఎందుకంటే హార్డ్వేర్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. హార్డ్వేర్ డివైజెస్ హ్యాకింగ్ చేయడం అనేది, ఇది అవేర్నెస్ కోసం తీసుకొచ్చాం ఇవన్నీ డివైజెస్ అలాంటివి. సో ఇప్పుడు ఈ డివైసెస్ అన్ఆథరైజ్డ్ అని చెప్తున్నారు కదా మీరు. సో ఆథరైజ్డ్ అని చెప్తున్నారు. సో ఆథరైజ్డ్ అంటే మీకు సపరేట్ డీలర్స్ ఉంటారా ఇవన్నీ డీల్ చేసేవాళ్ళు? వెళ్ళి ఆన్లైన్లో నుంచే తీసుకుంటాము. కస్టమ్స్ దగ్గరకు వచ్చినప్పుడు మేము పర్మిషన్, పోలీస్ లెటర్స్ కానీ అలాంటివి చూపి ఎందుకు తీసుకుంటున్నాము, ఈ రీజన్ ఏంటి, ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో వీ విల్ గివ్ ఆల్ అవర్ డీటెయిల్స్ టు ద డిపార్ట్మెంట్. సో అన్నీ కూడా ఉంటాయి, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఇల్లీగల్గా యూస్ చేయకూడదు కాబట్టి వీ విల్ డూ దట్. జస్ట్ వైల్డ్ క్రేజీ థాట్. ఇప్పుడు కొన్ని బ్లూటూత్ స్పీకర్స్ ఉన్నాయి కదా, మార్షల్ లాంటివి. సో వాటికి బ్లూటూత్ యాక్సెస్ ఉంది. సో మనం దాన్ని కూడా హ్యాక్ చేయొచ్చా? అంటే దాని యూజ్ ఏం లేదు కానీ బ్లూటూత్ అటాక్స్ కూడా చేయొచ్చు, వల్నరబిలిటీస్ ఉంటాయి. సో కంపల్సరీ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాట్స్పాట్ ఇచ్చారు అనుకోండి నాకు, నేను బ్లూటూత్ ఆన్ చేసుకున్నా, సారీ వైఫై ఆన్ చేసుకున్నా, అట్లా అది కూడా పాసిబులేనా? ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే. చాలా మంది ఫ్రీ వైఫైకి కనెక్ట్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం ఎక్కడికైనా బయటికి వెళ్తాం కదా, ఫ్రీ వైఫై కనెక్ట్ అవుతాం. సో ఫ్రీ వైఫై పాస్వర్డ్ లేదు కదా, ఓపెన్ చేసి యూ విల్ డూ ఆల్ యువర్ వర్క్ రైట్. బట్ అక్కడ ఆ ఫ్రీ వైఫై ఎమిట్ చేసేది హ్యాకర్ కూడా ఉండొచ్చు. సో మీరు ఆ నెట్వర్క్, తన నెట్వర్క్లోకి వెళ్తే నేను మీ నెట్వర్క్లోకి వచ్చినా నేను హ్యాక్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ పాసిబిలిటీ ఉంది కదా. అలాగే మీరు నా నెట్వర్క్లోకి వచ్చినా ఇంకా నా కంట్రోల్లో ఉన్నట్టే కదా, అంటే పాసిబిలిటీ ఉన్నట్టే కదా. అలా అందుకే ఫ్రీ వైఫైకి ఎప్పుడూ కనెక్ట్ అవ్వకండి, ఫస్ట్ థింగ్ చెప్పేది. సో మీరు లైక్ ఎయిర్పోర్ట్లో ఇంకొకటి కూడా చెప్పాలి, ఇంకొకటి కూడా నేను అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 డివైజెస్ అవేర్నెస్ కోసం తీసుకొచ్చాను. ఎందుకంటే ఒకటి మొబైల్ హ్యాకింగ్ కోసం, ఇంకోటి వచ్చేసి ఫినాన్షియల్ ఫ్రాడ్స్ కోసం. అండ్ దీంతోపాటు ఇంకొకటి కూడా మొబైల్ హ్యాకింగ్లోనే ఇంకో టైప్ ఆఫ్ పెన్ డ్రైవ్ కాకుండా, పెన్ డ్రైవ్స్ చాలామంది పెట్టరు, కొంతమందికి తెలియదు. మన ఫాదర్స్ అవ్వచ్చు, మదర్స్ అవ్వచ్చు, వాళ్ళకి ఓటీజీ కాన్సెప్ట్ తెలియదు అసలు, రైట్? తెలియదు. మరి వాళ్ళ డేటా బయటికి వెళ్తుంది కదా, ఎలా అంటే పాసిబిలిటీ ఇంకోటి కూడా ఉంది. వాట్ ఈస్ దిస్? టేక్అవుట్ నార్మల్గా దేనికి యూజ్ చేస్తాం ఆ కేబుల్ని? ఇది సి కేబుల్ ఉంది. సి కేబుల్, ఇది హ్యాకింగ్ డివైస్. ఇట్ లుక్స్ లైక్ ఛార్జింగ్ కేబులే కదా. అవునవును. ఇప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ అవుతుంది, మీ ఫోన్కి ఛార్జింగ్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, ఛార్జింగ్ ఫోన్ అవుతుంది, దాంతోపాటు హ్యాకింగ్ కూడా అవుతుంది. దాంతో ఇట్స్ హ్యాకింగ్ గ్యాడ్జెట్ సేమ్, రైట్? సో మనం కనెక్ట్ చేస్తే యూ కెన్ హ్యాక్ ద ఫోన్. పాసిబిలిటీస్ ఉన్నాయి, కంట్రోల్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్స్కి వెళ్ళినా ఫ్రీ ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి కదా. అవునుంటాయి. కనెక్ట్ చేయకండి, ఇలాంటివి కనెక్ట్ చేసి పెడుతున్నారు అక్కడ. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటివి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దీన్ని ఓఎంజీ కేబుల్స్ అంటారు. సో ఇది కూడా మన దగ్గర బయట రాదు. సో పర్మిషన్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇలాంటివి ఇల్లీగల్ డార్క్ వెబ్లో దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటివి కొనుక్కుంటారు. బయట ఎక్కడో కనెక్ట్ చేసి పెట్టేస్తాము. కనెక్ట్ చేయగానే ఇందులో ఒక చిన్న చిప్ ఉంటుంది, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇందులో చిప్ ఉంటుంది. దీని నుంచి వైఫై ఎమిట్ అవుతుంది బయటికి. సో ఇది హ్యాకర్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మీ మొబైల్కి ఇది కనెక్ట్ అయి ఉంది, హ్యాకర్ దీనికి కనెక్ట్ అయి ఉన్నాడు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇక్కడికి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఇక్కడ నుంచి మీ ఫోన్కి కనెక్ట్ అయ్యి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్స్ వాట్ హ్యాపెన్స్. సో ఇలాంటివి కొన్ని డివైజెస్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా పక్కనోడి ఛార్జర్ తీసుకోకండి, మన ఛార్జర్ మనమే యూజ్ చేసుకోవాలి అంతే. నన్ను అందరూ ఆఫీస్లో తిట్టుకుంటారు, ఎందుకంటే ఐ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ నాట్ కీపింగ్ మై ఫోన్ అట్ ఛార్జ్. అసలు ఛార్జింగ్ ఉండదు నా ఫోన్లో ఎప్పుడు. అది ఉంటే మాక్సిమం 30-40% ఉంటే ఎక్కువ. సో ఐ గో టు ఆఫీస్, అందరు ఛార్జర్ లాగి పెట్టుకుంటారు. కానీ ఇలాంటి డివైజెస్ గుర్తుపట్టలేం కూడా, అంత స్మార్ట్గా డివైస్ క్రియేట్ చేస్తున్నారు చెప్పాలంటే, రైట్? అలా. ఓకే, సో వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు యాడ్ సర్ టుడే? దీంతోపాటు ఇప్పటివరకు మనం మాట్లాడింది క్రైమ్స్ గురించి మాట్లాడాము, అండ్ హౌ టు సెక్యూర్ అనేది మాట్లాడాము, అవేర్నెస్ గురించి మాట్లాడాము, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ కూడా మాట్లాడాము, ఆస్పెక్ట్స్ సైబర్ సెక్యూరిటీ పరంగా. దీంట్లో ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే కెరియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో సైబర్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కెరియర్ చెప్పాలి అంటే. ఎందుకు అంటే మీకు ఏఐ వచ్చింది, మీరు వినుంటారు కదా, ఏఐ వచ్చింది, చాలామంది జాబ్స్ పోతున్నాయి అని చెప్పేసి, లైక్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అవ్వచ్చు, గ్రాఫికల్ డిజైనింగ్ ఫీల్డ్ అవ్వచ్చు, చాలా. కానీ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ.
సో నా సజెషన్ ఏంటి అంటే ఇప్పుడున్న యూత్, ఇప్పుడున్న గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, అంటే ఒకటి ఏంటి అంటే దే కెన్ కన్వర్ట్ దర్ కెరియర్ ఇంటూ సైబర్ సెక్యూరిటీ యాజ్ ఎ ఎథికల్గా కన్వర్ట్ చేసుకుంటే యూ విల్ సీ మోర్ గ్రోత్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి కంపెనీకి ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఇంపార్టెంట్. సో జాబ్ కంపల్సరీ ఉంటుంది వేర్ యూ కెన్ డూ దాట్. సో కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాం కాబట్టి యూ కెన్ లెర్న్ ద కోర్స్. సర్టిఫికేషన్స్ ఉన్నాయి, దానికి సైబర్ సెక్యూరిటీకి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. యూ కెన్ డూ ద సర్టిఫికేషన్స్ అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు ద సైబర్ సెక్యూరిటీ కెరియర్ ఫీల్డ్. ఇట్స్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎందుకంటే దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ దిస్ కోర్స్. కొత్త టాటక్స్ వస్తూ ఉంటాయి. వీ నీడ్ టు రిసర్చ్, వీ నీడ్ టు ఫిక్స్ ఇట్ అండ్ వీ నీడ్ టు గో ఆన్. సో ఇట్స్ ఎవర్ గ్రీన్ లెర్నింగ్ అనమాట ప్రాసెస్. అందుకని సార్ మీరు చెప్పింది చాలా మంచి పాయింట్, దట్ ఏఐ ఈజ్ ఎఫెక్టింగ్ ద రిమైనింగ్ ఫీల్డ్స్ కానీ సైబర్ సెక్యూరిటీని ఎఫెక్ట్ చేయట్లేదు అనేది. దట్స్ నైస్. ఇప్పుడు వాళ్ళు ఎంత ఎర్న్ చేయొచ్చు స్టార్టింగ్ ఫ్రమ్ ఎ ఫ్రెషర్ సైబర్ సెక్యూరిటీలో? ఎస్, సైబర్ సెక్యూరిటీలో స్టార్టింగ్ యాజ్ ఎ ఫ్రెషర్ కనుక వెళ్ళినా కూడా యూ విల్ గెట్ మినిమమ్ ఆఫ్ 3 lakhs ఆఫ్ ప్యాకేజ్. మినిమం 3 lakhs ఆఫ్ ప్యాకేజ్ ఉంటుంది. అండ్ ఇట్ మైట్ గో అప్ టు ద అన్లిమిటెడ్ కూడా. ఎందుకంటే బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్, బేస్డ్ ఆన్ యువర్ సర్టిఫికేషన్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇట్ మైట్ గో. అండ్ దీంతో పాటు కెరియర్ ఒకటే కాదు, ఈ సైబర్ సెక్యూరిటీలో నేను చాలా ఆప్షన్స్ చెప్తాను. ఎందుకంటే ఐఎమ్ ఏ ట్రైనర్, యాక్చువల్లీ ఐఎమ్ ఏ ట్రైనర్. ఐ విల్ ట్రైన్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ వర్క్ షాప్స్ ఇస్తుంటాను కాలేజెస్లో. ఎందుకంటే కెరియర్ చూస్ చేసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఈజ్ ద ఫస్ట్ కేస్ యూ విల్ గెట్ ఇట్. ఓకే, జాబ్ అనేది మనకి రాలేదు, ఇన్ వరస్ట్ సిచ్యువేషన్లో జాబ్ రాలేదు. దెన్ వాట్ యూ కెన్ డూ విత్ దిస్ పర్టికులర్ కోర్స్ నేర్చుకొని నేను ఏం చేసుకోవాలి సార్ అని అడుగుతారు చాలామంది. జాబ్ రావట్లేదు నాకు అని. సెకండ్ వన్, బగ్ బౌంటీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. విన్నారా ఎప్పుడైనా బగ్ బౌంటీ అని? బౌంటీ అంటే తెలుసు నాకు. బౌంటీ అంటే ఏంటి? బౌంటీ అంటే నేను మీకు సుపారీ ఇస్తా, రైట్? దట్స్ వాట్. సో ఇక్కడ బగ్ బౌంటీ అంటాం. బగ్ బౌంటీ అంటే ఇట్స్ అ లీగల్ థింగ్ యాక్చువల్లీ. లైక్ గూగుల్, మీరు వినుంటారు, గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్లో కానీ ఒక అబ్బాయి ఒక బగ్ కనుక్కొని ఇన్ని lakhs ఆఫ్ ఎర్న్ చేశాడు అని చెప్పేసి దాట్ కమ్స్ అండర్ బగ్ బౌంటీ. అంటే అఫీషియల్గా ఆ కంపెనీస్ పబ్లిక్లో అందరికీ ఇస్తారనమాట. ఎవరైనా సరే మా వెబ్సైట్స్లో బగ్స్ ఫైండ్ అవుట్ చేసి మాకు రిపోర్ట్ చేస్తే విల్ గివ్ యూ ద బౌంటీ. దట్ ఈస్ నథింగ్ బట్ రివార్డ్స్ అంటాం. సో ఆ కెరియర్ చూస్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అ ఫ్రీలాన్సింగ్ వేర్ యూ కెన్ డూ దట్. ఓకే, దట్ ఈస్ అ సెకండ్ చాయిస్. సరే, బగ్ బౌంటీస్ కూడా రావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్, దెన్ యూ కెన్ వర్క్ ఫర్ అ ఫ్రీలాన్సర్ ఫర్ మెనీ కంపెనీస్. వెబ్సైట్ డిజైనింగ్ కంపెనీస్కి ఫ్రీలాన్సర్ లాగా వర్క్ చేసి వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్స్కి క్లయింట్స్కి విల్ వర్క్ ఆన్ అ సెక్యూరిటీ టెస్టింగ్ అండ్ విల్ గివ్ ద బగ్స్ ఫర్ దెమ్. సో వీ కెన్ ఎర్న్ ఫ్రమ్ దాట్. కన్సల్టెంటింగ్ వర్క్ చేయొచ్చు. ఓకే, లీస్ట్ కేస్ ఇంకా అది కూడా రాలేదు మనకి. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ స్టార్ట్అప్ కంపెనీ బికాస్ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి మన ఇండియాలో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. బెటర్ చాయిస్ టు ఎంటర్ ఇంటూ సైబర్ ఫీల్డ్ where you can start your own company and you can give services for many companies. That is the fourth one. Sir, adi kuda raadu sir naaku. You have a communication skills. Then you can go for awareness programs, seminars, workshops and tutor, many things. Ila chaana careers untai. That's what I can suggest. Interesting. Yeah. So, what is the highest anyone can go up to in terms of money? Money, some crores of rupees kuda earn cheyochu. That's what. See, కొంతమంది ఏంటంటే జాబ్ చేస్తారు, సైబర్ సెక్యూరిటీలో జాబ్ చేస్తారు, దాంతోపాటు బగ్ బౌంటీ ఎర్న్ చేసుకుంటారు. ఇట్స్ అ ఫ్రీలాన్సింగ్, నో ప్రాబ్లమ్, రైట్? సో యూ విల్ గెట్ ఎ సాలరీ అలాంగ్ విత్ దట్. బగ్ బౌంటీ కూడా ప్లాట్ఫామ్స్, ఇట్స్ అ పబ్లిక్ థింగ్. సో యూ విల్ ఎర్న్ మనీ. సి యూ నో దట్ గూగుల్ ఎంత ఆఫర్ చేస్తుందో ఒక బౌంటీకి? నో ఐడియా. జస్ట్ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తున్నాను నేను. మీరు జొమాటో, ఓలా కూడా యూజ్ చేస్తారు కదా, వాళ్ళు కూడా బౌంటీస్ ఇస్తారు ఇఫ్ యూ ఫైండ్ అ బగ్స్ ఆన్ దట్. ఓకే, సి గూగుల్ బగ్ బౌంటీ ప్రైస్ ఇక్కడ అంతే కనిపిస్తుంది చూడండి. How much they are offering? They are ready to pay. The maximum reward for a single security flaw is oh fuck. How much they are giving? $151,000. Not in rupees. Yeah. If you convert into rupees, how much? చాలా ఉంటుంది. $151,000. It's official Google. Okay. Android bug bounty is $15,000. అంటే ఏపీకే ఫైల్స్. జస్ట్ ఒక ఏపీకే ఫైల్ కనుక్కుంటే గూగుల్కి సంబంధించిన ఏపీకే ఫైల్, గూగుల్ డ్రైవ్ అవ్వచ్చు, లేదంటే ప్లే స్టోర్స్ అవ్వచ్చు, అలాంటి. సో ఓపెన్ సోర్స్ సెక్యూరిటీ ప్యాచ్ రివార్డ్స్ అని చెప్పి $500 ఉంది, అదేంటి? ఓపెన్ సోర్స్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే పబ్లిక్లో ఉన్నాయి అప్లికేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు గూగుల్ ఈజ్ ఓపెన్ సోర్స్, రైట్? సో మీరు ఒక బగ్ కనుక్కొని ప్యాచ్ వేస్తే దే విల్ గివ్ యూ మినిమం రివార్డ్ ఇస్ $500 మినిమం రివార్డ్. సో కొన్ని రివార్డ్స్ ఎలా ఉంటాయి అంటే $100 కూడా ఉంటాయి. మోర్ దెన్ ఇనఫ్, రైట్? $100 అంటే 8,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ. దట్స్ మోర్ దెన్ ఇనఫ్, రైట్? సో ఇలా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ దర్ స్కిల్స్. సి గూగుల్ వాడు అంత ఇస్తున్నాడు అంటే వాడు ఎంత సెక్యూరిటీ మెయింటైన్ చేస్తుండాలి. దట్స్ వాట్. అలా. సో ఇఫ్ యూ స్ట్రగుల్, ఇఫ్ యూ లెర్న్, ఇఫ్ యూ రిసర్చ్,
దెర్ ఈస్ ఎ హ్యూజ్ మన కెరియర్ ఉంటుంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి, కెరియర్ ఉంది, ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. సో అందుకని వెరీ ఇంట్రెస్టింగ్. సో సార్ మీరు ఇప్పుడు కెరియర్స్ గురించి చెప్తున్నారు కదా, లెట్స్ టాక్ లిటిల్ అబౌట్ ఏఐ. ఇప్పుడు ఏఐకి చాలా సీన్ ఇస్తున్నారు. ఇప్పుడు జనరల్ గా బ్రాండింగ్ కావాలన్నా ఏం కావాలన్నా ఆంటర్ప్రినర్స్ కి ఇట్ ఈస్ ఇన్ దేర్ ఫింగర్ టిప్స్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వా ఉంది. క్యాన్వా ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఈజీ టు యూజ్, రైట్? ఫోటోషాప్ కి రెప్లికా అది. సో ఏంటంటే కానీ దెర్ ఈస్ వన్ సబ్జెక్ట్ పీపుల్ కి అర్థం కాని విషయం ఏంటంటే దాని వెనకాల పెద్ద లాంగ్వేజ్ ఉంది, డిజైన్ వెనకాల. దెర్ ఇస్ డిజైన్ లాంగ్వేజ్, దెర్ ఆర్ కలర్స్, దెర్ ఆర్ ఫాంట్స్, అంటే పీపుల్ సైకాలజీ ఏంటి, వాట్ కలర్ డూ పీపుల్ రిలేట్ టు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ అందరికీ తెలిసే ఛాన్స్ లేదు. సో వాట్ ఐ సే ఈజ్ ఇప్పుడు ఏఐ వచ్చింది, కొన్ని జాబ్స్ పోతున్నాయి అంటే దట్ ఈస్ ఫర్ ఫ్యాక్ట్. కానీ ఐ డోంట్ థింక్ ఇఫ్ యు ఆర్ అ ప్రీమియం గై ఇన్ వాట్ యుర్ డూయింగ్ దట్ డజంట్ ఎఫెక్ట్ యూ స్టిల్. కొంతవరకు ఏఐ అనేది ఆటోమేషన్ చేసే వరకు, కానీ క్లయింట్కి కావాల్సింది మాన్యువల్గా కావాలి, కొన్నిసార్లు వాళ్ళ రిక్వైర్మెంట్ కావాలి, బట్ అది ఏ ఫిల్ చేయలేదు, అప్పుడు మాన్యువల్గా కావాల్సిందే కదా ఎట్ ఎనీ కాస్ట్. సో ఏంటి అంటే ఏఐ అనేది జస్ట్ వీ గో విత్ ఆటోమేషన్ పార్ట్ ఫర్ టైమ్ సేవింగ్, అండ్ దాంతోపాటు మనకు కావాల్సింది దానికి రిక్వైర్మెంట్ చెప్తే ఆటోమేటిక్ అదే తీసుకొచ్చి చూపిస్తుంది. కానీ క్లయింట్కి కావాల్సింది అది కాదు, నాకు నా సొంత కాన్సెప్ట్ ఉంది నా దగ్గర, ఐ వాంట్ టు బిల్డ్ దాట్ పర్టికులర్ వన్ అన్నప్పుడు కంపల్సరీ మాన్యువల్ కావాల్సి వస్తుంది కొంతవరకు. సో ఇది ఎలా అంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, నేను చూశాను కూడా. అయితే ఎగ్జాంపుల్ ఏఐ అనేది, ఏఐ ఈజ్ ఇంటూ మెడికల్ ఫీల్డ్ ఆల్సో. విన్నారు? సో ఎలా ఉంటుంది మెడికల్ ఫీల్డ్ అంటే, ఇప్పుడు చిన్న చిన్న మనకు ప్రిస్క్రిప్షన్ కావాలి, చిన్న చిన్న డిజీజెస్కి కావాలన్నప్పుడు నో నీడ్ ఆఫ్ డాక్టర్ ఓవర్ దేర్, రైట్? సో దెర్ ఈస్ అ టూల్, ఏఐ అనేది ఒక టూల్. వాట్ వీ డూ హియర్ ఇస్ విల్ ఫీడ్ ఆల్ ద డేటా టు దట్ పర్టికులర్ టూల్. ఫస్ట్ మన దగ్గర నుంచి డేటా మొత్తం మనం ఇంజెక్ట్ చేస్తాం దాంట్లోకి. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ అస్, and then it will analyze that situation, analyze that particular request, and it will give you the response. మనకి ఇస్తుంది, మనకి ఏది కావాలో అది ఇస్తుంది. అంటే ముందు మనం ఫీడ్ చేస్తేనే దానికి తెలుస్తుంది మన డేటా, ఓకే ఈ కలర్స్ ఉన్నాయి, లేకపోతే ఇది ఉంది. అదే మెడికల్ ఫీల్డ్కి వస్తే ఈ డిసీజెస్ ఉన్నాయి, ఈ మెడిసిన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఈ సిమ్టమ్స్ ఉంటాయి, ఇలా అన్నీ చెప్తే ఇఫ్ యూ ఆస్క్ ఫర్ అనే ఫీవర్ టాబ్లెట్ అనుకుందాం, ఓకే వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ, ఇట్ విల్ టేక్ యువర్ నేమ్, యువర్ ఏజ్, యువర్ జెండర్, యువర్ ప్రీవియస్ మెడికేషన్స్ ఏమైనా తీసుకున్నారా, సో అన్నీ తీసుకుంటుంది. ఇట్ విల్ అనలైజ్ దట్ పర్టికులర్ థింగ్స్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద ప్రిస్క్రిప్షన్. ఎందుకంటే medicines might change based on your gender, medicines might change based on your age, medicines might change based on your previous medications, right? ఇవన్నీ తీసుకొని ఇట్ విల్ గివ్ ఇట్. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఇట్స్ ఎ టూల్, రైట్? ఇట్స్ ఎ కోడింగ్, రైట్? సో ఒక హ్యాకర్ ఒకవేళ నెట్వర్క్లోకి ఎంటర్ అయ్యి ఇఫ్ యూ డూ సమ్ చేంజెస్, ట్యాంపరింగ్ చేశారు అనుకుందాం. సో ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ఎ ఫీవర్ టాబ్లెట్, ఇఫ్ ఇట్ గివ్స్ ఎ క్యాన్సర్ టాబ్లెట్, వాట్ హ్యాపన్స్? పాసిబిలిటీ. సో అక్కడ కూడా ఎథికల్ హ్యాకర్, సైబర్ సెక్యూరిటీ, ఏ టెక్నాలజీ వచ్చినా సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అక్కడ. ఫస్ట్ థింగ్, మీరు రోబోటిక్స్ తీసుకోండి, రోబో మూవీ టెక్నాలజీ, ఇట్ ఈస్ యూస్ ఫర్ గుడ్ స్టార్టింగ్, రజనీకాంత్ మూవీ, తర్వాత రాంగ్గా యూజ్ చేస్తాం. సో ఏ టెక్నాలజీకి గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది, ఆ బ్యాడ్ని కంట్రోల్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ కావాల్సింది ఎట్ ఎనీ కాస్ట్. అదొక్కటే నా మైండ్ సెట్. అంటే లైక్ నేను ఆలోచించిన విధానం అయితే నాకు తెలిసింది, నేను ఇప్పటివరకు చూసిన వాటిలలో సైబర్ సెక్యూరిటీ లేకుండా ఏ క్లయింట్ ఏది కూడా ప్రొడక్షన్లోకి పంపించాడు, ఫస్ట్ థింగ్. అందుకే ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అని చెప్పేది దానికి. బీటెక్లో కూడా సబ్జెక్ట్ తీసుకొచ్చారు సైబర్ సెక్యూరిటీ. చాలా ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ నుంచే ఉంది. సైబర్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మనకి సిఎస్సి మనం చదివినప్పుడు సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, ఐటీ, సివిల్. బట్ ఇప్పుడు సపరేట్గా ఏఐ వచ్చింది, ఎంఎల్ వచ్చింది, సపరేట్ బ్రాంచెస్. ఓకే, సో సైబర్ సెక్యూరిటీ ఇస్ అ సపరేట్ బ్రాంచ్ ఫర్ 4 years. కానీ ఎన్ని కాలేజెస్ లో ఉంది? అన్ని కాలేజెస్ ఆల్మోస్ట్ ఒక 70% కాలేజెస్ లో ఉంది. రియల్లీ? ఇఫ్ యు సెర్చ్ యు విల్ గెట్ ఇట్. 2-3 years బ్యాక్ నుండి నడుస్తుంది. సో ఆటోనమస్ కాలేజ్ అన్నిట్లలో కూడా ఉంది. సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు భూమిలో ఉంది, ఏఐ భూమిలో ఉంది, మెషిన్ లెర్నింగ్ ఉంది. ఇవన్నీ కొత్త కొత్త టెక్నాలజీ కాబట్టి ఎడ్యుకేషన్లో ఇంప్లిమెంట్ చేశారు. మనం చదువుకునేటప్పుడు ఏంటంటే సిఎస్సి చదువుకునేది, మళ్ళీ అమీర్పేటకి వచ్చే కోర్సులు నేర్చుకునేది, అక్కడి నుంచి మళ్ళీ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళేది. ఇప్పుడు అవి ఇందులో కూడా తీసుకొచ్చి పెట్టారనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఇంకా ఇదే, ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ ఇవే ఉంటాయి. ఆల్ రైట్, సో దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసినాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్.